మంజుల మంజుల అక్క చేస్తున్నాక ఒక నిమిషం. చేయండి. ప్రేమ కలిగిన ఆయన, దయగల మా తండ్రి, కృపగల మా రక్షక, ఉదయకాలం నుంచి కాచి కాపాడిన ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో స్త్రీలమైన మేమందరం కలిసి ప్రభాని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యం విని నాయన ప్రభా ఆత్మీయంగా మేలుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, వాక్యం చెప్పే నీ దాసురాలని నాయన తండ్రి ప్రభా, పాటలు పాడే నీ బిడ్డలను తండ్రి నాయన ప్రభా తండ్రి మీరే తండ్రి వారితో మంచి పాటలు పాడడానికి మంచి స్వరాన్ని దయచేయండి నాయన. చక్కటి నాయన ప్రభా వాక్యాన్ని మాకు దయచేయమని బట్టి మేము అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా మీ బట్టి వాక్యాన్ని తండ్రి మీరే దీవించండి, ఆశ్రయించండి. ఎలాంటి వాక్యము ప్రభా మీరు మాకు సిద్ధపరిచి ఉంచారో తండ్రి ప్రభా, ఆ యొక్క వాక్యం ద్వారా తండ్రి ఒక దిద్దుబాటు, హెచ్చరిక, ఒక దీవెన, ఆశీర్వాదం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతిరోజు మీరు ఈ రీతిగా మాకు ఇస్తున్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా అక్క ప్రతిరోజు ఇది యొక్క ఎంతో శ్రమ తీసుకొని మాకు ఈ రీతి తండ్రి ప్రతిరోజు తండ్రి ప్రభా వాక్యాన్ని తండ్రి ప్రభా వినిపిస్తుంటుండగా తండ్రి అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అక్కడిని కాపాడండి, కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ఆయన ప్రభా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం బలం శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే నాయన ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో తండ్రి ఎంతమంది జాయిన్ అయి ఉంటున్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశ్రయించండి తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది రాలేక ఉన్నారో తండ్రి వారిని కూడా ప్రభా మీరే సకాలానికి తీసుకురండి ప్రభా. జాయిన్ చేసి ఆత్మీయ దానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. కృప చూపించండి ప్రభా. ప్రత్యేకించి ఆయన తండ్రి ప్రభా ఈ యొక్క వర్షాల నుంచి తండ్రి ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. విజయవాడ, గుంటూరు తండ్రి, ఖమ్మం ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ లో తండ్రి ఎంతమంది ప్రభా తండ్రి ఎంతో మంది నిరాశ్రయులు ఉన్నారు తండ్రి ప్రభా. యొక్క ఇంట్లో పోగొట్టుకుని తండ్రి ప్రభా తండ్రి ఎంతమంది మరణించినారు కూడా ప్రభా. ఆయన తండ్రి ప్రభా కరెంట్ లేక, వాటర్ లేక, ఆయన తండ్రి ప్రభా ఆహారం లేక ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలను పట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వర్షాలు అవసరమే కానీ ఆయన ప్రభా విపరీతమైన వరదల వల్ల ఎంతో నష్టపోతుంటున్నారు. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. కృప చూపించండి నేను తండ్రి ప్రభా. జరగబోయే మీటింగ్ కోసం తండ్రి ప్రభా యొక్క తండ్రి జూమ్ మీటింగ్ లో తండ్రి ప్రభా మీరుండండి, మీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభా. ఆయన తండ్రి పాట పాడే బిడ్డను ప్రభా, వాక్యం చెప్పేయని దాసరాలను తండ్రి ప్రభా మీ యొక్క చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. ముందున్న సమయాన్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. ఎటువంటి ఆయన తండ్రి ఇంటరప్షన్ లేకుండా చక్కగా నాయన ప్రభా మొదటి నుంచి నాయన ప్రభా చివరి వరకు చక్కగా జరగడానికి సహాయం దయచేయమని ఆయన తండ్రి ప్రభా. ఎందుకు నాయన ప్రభా జూమ్ మీటింగ్ నాయన ప్రతిరోజు కనెక్ట్ చేస్తూ నాయన ప్రభా షారా కూడా ఎంతో శ్రమ తీసుకోండి నాయన ప్రభ చేస్తుండగా తనకు రావాల్సిన దీవెనల ఆశలు కూడా కుమ్మరించమని జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించండి. పెద్దలను నాయన ప్రభా సహోదరులు అందరినీ కూడా ప్రభా పేరు పేరున దీవించి ఆశ్రయించి కాపాడమని ఆయన ప్రభా ఈరోజంతా మీ తోడు నీడ భద్రత మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ ఎంతో పెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఆమె ఆమేన్. వందనాలు అక్క. వందనాలు. ఈరోజు ఎవరు మా పాటకు నియమించబడింది? పాట పాడేవాళ్ళు ఎవరు? హానా హానాక హానా అక్క. హానా ఆంటీ ఆంటీ హానా అని చెప్పింది అక్క. హానా పాడినాను. అందరికీ వందనాలు. విజయవాడ నుండి హానా ఒక పాట పాడి వినిపిస్తారు. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడా యానే ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము యుద్ధాశూరుడేహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు
ఆయన పేరు యెహోవా. యెహోవాను గానా ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము వేల్పులలోని సముడెవడు పరిశుద్ధమనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవడు యెహోవాను గానము ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆంటీ. మంచిది నాన్న. చాలాసార్లు కొత్త పాటలు పాడుతూ ఉంటారు, కానీ పాత పాటల యొక్క మాధుర్యం ఎంత గొప్పదో. వాటితో ఏది సమయం కాదండి. వాటిని ఆ దానికి ప్రతిగా ఏవి కూడా సమానంగా ఉండవు అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కొన్ని పాటలు బోర్ కూడా కొట్టవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హానా పాడిన పాట ఇది యెహోవాను గానము చేస్తాం. చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు. సిలువలో బలి అయిన ఆ పాట కానీ, రండి రండి ఏసీను ఎద్దకు అనే పాట కానీ, ఇంకొన్ని ఇలాంటివి నీ రక్తమే నీ రక్తమే శుద్ధీకరించిన పాటలు కానీ చాలా ఎన్నిసార్లు పడిన అర్థసహితంగా ఉంటాయి, శక్తి కలిగినవిగా ఉంటాయి, దేవుని మహింపరిచేవిగా, బోరు కొట్టనివిగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత మనం సంఘాల్లో అప్పుడప్పుడు పాడుకుంటున్నాం, కానీ జూమ్లో ఎవరు పాట పాడలేదు. ఈ పాట చాలా మంచి పాట, ప్రభువు మహిమను గురించి పాడే పాట, ఆ దేవుడు మన రక్షకుడు ఆయన వర్ణించే పాట. ఎక్కడ ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి, శత్రువు అయిన ఫరోను అతని బలగాలన్నిటినీ ఎట్లా ఒక లోతు నీటి రాయేసినట్టు అర్జెంటుగా అడుక్కెళ్ళిపోయినారో, ఆయన రథాలు సారథులు అన్నీ కూడా మరి అట్టడుగు వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎంతో గొప్ప దేవుని కార్యాలన్నీ కూడా వర్ణించబడిన పాట పాడిన సోదరికి హానాకు మనందరి తరఫున, మన గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. చాలా థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు ఈరోజు మనకు సాక్ష్యాన్ని చెప్పడానికి సోదరి సృజన ప్రమోద్ మన మధ్య ఉన్నారు, లాగిన్ అయి ఉన్నారు. తన హైదరాబాదు వాస్తవ్యురాలు. ప్రస్తుతం తను హోమియో డాక్టర్గా పనిచేస్తున్నారు. తన గురించి నేను అసలు తన ముఖ పరిచయం నాకు లేదు, తన గురించి ఎప్పుడు నేను వినలేదు. కానీ డాక్టర్ ఆశ అందరికీ కూడా సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పిన రోజున తర్వాత తిరిగి తను నాతో ఫోన్ చేసి మాట్లాడింది. తన ఫ్రెండ్ అంట సృజన డాక్టర్. ఆమె సాక్ష్యం చాలా బాగుందంటని చెప్పింది. అంత మాత్రమే కాకుండా కోవిడ్లో, డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్లో ఆ బిడ్డ చేసిన చక్కని సత్క్రియలు,
ఆ సత్క్రియలో దేవుడు ఎట్లా మహిమ పొందాడు, ఎట్లా దేవుడు తన మహిమను వెదజల్ల చేసుకున్నాడు ఈ బిడ్డ ద్వారా. ఆ సాక్ష్యం చాలా బాగుందని డాక్టర్ ఆశ నాకు చెప్పడం ద్వారా అమ్మాయిని నేను ఆ సోదరిని పలకరించడం జరిగింది. కనుక ఆ బిడ్డ ఇప్పుడు మనకు సాక్ష్యం ఇస్తారు, ఎలాగ ప్రభుని నమ్ముకున్నారు, ఎలాగ తన జీవితంలో దేవుడు ఆమెకు సాయం చేశాడు, ఎలాగ ప్రభునందు ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఎలా ఉన్నిందో, ఎలాగో తన సత్క్రియల ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు, ఇవన్నీ కూడా తన మాటల్లో మనతో చెప్తారు. ప్రార్థనాపూర్వకంగా విని ఆత్మీయమైన మేలు పొంది మనం అందరం కూడా అలాగూ దేవుడు ముందుగా సిద్ధపరిచి మనకిచ్చిన పంచి ఇచ్చిన సత్క్రియలను చేసి కూడా మన ప్రసంగాలు మాత్రమే కాదు, మన బోధనలో మాత్రమే కాదు, మన కార్యాలలో ప్రభుని ఎలా మహింపరచాలో ఆ బిడ్డ ద్వారా మనం విందాం. ఈ సమయాన్ని సృజనకు అప్పగిస్తుంది. సృజన వందనాలు నాన్న. ఆంటీ వందనాలు ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ Thank you, టైం aunty. మిమ్మల్ని చూస్తున్నాము, మీ Aunty. స్వరం వింటున్నాం. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను ఆంటీ. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని సాక్ష్యంలోకి వెళ్దాం. కృపాసత్య సంపూర్ణంగా మా ప్రభా, దయగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ప్రభా, మీరు నా జీవితంలో చేసిన మేలన్నిటిని ప్రభా జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభా నేను స్తుతించడానికి, హృదయమారా ప్రభా నేను పూజించడానికి, ప్రభా నా తండ్రి మీరు మీ మహిమను నాలో ఉంచిన విధానంతటిని బట్టి మిమ్మల్ని హృదయమారా పూజించి ఆరాధిస్తున్నాను ప్రభా. ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకే మీకు వందనాలు స్తోత్రములు. నిజమే ప్రభా, మీ మహిమను ప్రచురించట కంటే ఇంకా మాకు ఏ ధన్యత ఉన్నది ప్రభా. అతి ధన్యతలోనికి మీరు నన్ను ఉంచినందుకే కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ సమయం అంతట్లో కూడా మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత మాతో కూడా ఉంచమని ప్రభా నా తండ్రి, ఏ ఒట్టి మాటలు నేను మాట్లాడకుండా ప్రభా అయా, వింటున్న వారి సమయాన్ని నేను దొంగలించకుండా కేవలం ప్రభా నాయన నా తండ్రి, నీవు నా నోట ఏ మాటలు ఉంచినావో ప్రభా అయా, మీరిచ్చిన జ్ఞానం కొలది నేను చెప్పగలటకు సహాయం దయచేయమని, అయా నా మాటలు, నా తలంపులు, నా ఊహలన్నిటిని ప్రభా లయము చేయమని, కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటూ ఈ ముందున్న సమయాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అతి వినయంగా అడిగి బ్రతమాలి పొందుకున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సృజన ప్రమోద్. నేను కర్నూలులో పుట్టిన, నా నేటివ్ ప్లేస్ కర్నూలు. అయితే నేను ఇప్పుడు ఉండేది మాత్రం మా హస్బెండ్ వాళ్ళు హైదరాబాద్ లో ఉండటం కారణాన నేను హైదరాబాద్ లోనే ఉంటాను. నేను హోమియో డాక్టర్ని, హోమియో ఎండి డాక్టర్ని. హైదరాబాద్ లో ఒక క్లినిక్ ఉంది, కర్నూలులో ఒక క్లినిక్ ఉందండి నాకు. అయితే నేను చిన్న మమ్మీ, నేను మా ఇంట్లో పెద్దదాన్ని. మా మమ్మీ, మా డాడీ, చెల్లి, తమ్ముడు. నేను మా ఇంట్లో మమ్మీ వాళ్ళు అందరూ హిందూ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళందరూ హిందూస్. అయితే పోతురాజు. దాని నుంచి మా డాడీ, అయితే మేమందరం డాడీని బట్టి, మా డాడీ క్రిస్టియన్, సిఎస్ఐ క్రిస్టియన్ అన్నమాట. మా డాడీని బట్టి మేమందరము దేవుని భయంలోనే పెరుగుతూ వచ్చాము. అయితే ట్రెడిషనల్ క్రిస్టియన్ అని చెప్పొచ్చు నేను. చిన్న ఉన్నప్పుడు అంతా కూడా రోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది, రెగ్యులర్ గా టైంకి ఒక పాట పాడుకోవటము, బైబిల్ చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటం. అయితే నా సొంతంగా ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి ఎరిగి ఉండలేదు. రొటీన్ గా ఈరోజు మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి అట్లా తప్ప, ఏదో పాటలు అందరితో పాడితే నాకు పాటలు పెద్దగా రావు, అందరితో నేను పాటలు పాడటము, ప్రార్థన చేయటం అంతే. ఎప్పుడు కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవునితో ఉండేది కాదు. ఇలాగా నా బాల్యం. మమ్మీ డాడీ ఇద్దరు జాబ్ చేస్తారు, ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే. అయితే వాళ్ళు బైబిల్ చదవటం ఎప్పుడు నాకు బైబిల్ని విశదీకరించి చెప్పింది తెలియదు నాకు. ఊరికే ఆ డైలీ పోర్షన్ ఒక రోజు కొన్ని వాక్యాలు చదవటము, అవి ఎక్కడి నుంచి చదువుతున్నారని కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేసింది లేదు చిన్న ఉన్నప్పుడు. ఇలా ఉండగా నన్ను మమ్మీ డాడీ వాళ్ళు అప్పుడు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించారు. అయిన తర్వాత మరి దేవుని చిత్తం ఏమో తెలీదు, నవోదయలో సీట్ వచ్చింది నాకు. సో నేను హాస్టల్లో ఉండడం జరిగింది. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, 12th క్లాస్ వరకు నేను హాస్టల్లోనే ఉన్నాను. సో ఇది కూడా ఒక కారణము నేను పెద్దగా దేవుణ్ణి దగ్గర కాలేకపోవటానికి. అయితే ఈ 6th నుంచి 12th వరకు రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి
ఇయర్లీ వన్స్ మాత్రమే మాకు హాలిడేస్ ఉంటాయి. ఇయర్లీ వన్సే మేము ఇంటికి వస్తాం. సో ఆ మరి వచ్చినప్పుడే నేను చర్చికి వెళ్ళేదాన్ని. మిగతా అప్పుడు ఒకవేళ సమ్మర్ హాలిడేస్ కాకుండా వింటర్ హాలిడేస్ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇచ్చినా కూడా అంటే నేను ఆ సండేస్ మాత్రమే నేను చర్చికి వెళ్ళటం అనమాట. ఆ చర్చ్ కూడా ఎందుకు వెళ్ళేదాన్ని అంటే అప్పుడు మేము ఉండేది కర్నూలులో కదా. సిఎస్ఐ చర్చ్ చాలా పెద్ద క్యాంపస్, బాగా బెలూన్స్ ఉంటాయి. చిన్నప్పుడు నాకు ఇష్టం చర్చ్ అంటే. నాకు ఇప్పటికి చిన్నప్పుడు నా మెమరీస్ చర్చ్ అంటే బెలూన్స్ కొనటం, డాడీతో పాటు అప్పుడు హోటల్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటం అనేది ఇది నా చర్చ్ షెడ్యూల్ అనమాట. నేను లోపల వాక్యం విన్నది నాకు ఏమీ గుర్తులేదు అసలు. కంప్లీట్ గా అంటే నేను నా మనసులోకి పోయింది ఏమీ నాకు గుర్తులేదు. నేనేం విన్నానో కూడా నాకు తెలియదు. ఇలా ఉండింది. అంటే సో చర్చ్ అంటే డాడీ వాళ్ళతో పాటు సండే వెళ్ళాలి, బెలూన్స్ కొనుక్కోవాలి, ఫుడ్ హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇది నా అప్పుడు పేరుకు నేను క్రిస్టియన్నే కానీ ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నా కూడా నాకు దేవుడు అంటే నా ఎవరు అసలు నిజంగా నేను ఎందుకు మోకరిస్తున్నాను ఏమీ తెలియదు నాకు. అప్పుడు నేను నవోదయలో ఉండేటప్పుడు మాకు ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాళ్ళు. కొత్తగా వచ్చాడు ఆయన మాకు. ఆ ఆయన ఆ అంటే నేను అప్పుడు కొంచెం అల్లరి చేసేదాన్ని బాగా. స్కూల్ అందరు నన్ను కొంచెం ప్యాంపర్ చేయటము, కొంచెం అల్లరి చేసేదాన్ని. అయితే ఆయన మాకు ఫిజిక్స్ లెక్చర్ అని తెలియక ఆయన రాగానే స్కూల్ క్యాంపస్ లోకి రాగానే ప్రిన్సిపల్ ఛాంబర్ ఎక్కడుందండి అని నన్ను అడిగాడు అనమాట. అడిగితే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. చూడ్డానికి ఆయన చాలా చిన్నగా చిన్న అబ్బాయి లాగా ఉన్నాడు. అంటే అప్పుడే పిహెచ్డి అయిపోయి వచ్చారంట అప్పటికి. సో ఫస్ట్ పోస్టింగ్ నవోదయలోనే వచ్చింది సార్. మాకు తెలియదు ఆయన మా ఫిజిక్స్ లెక్చరర్ అని. నేను ఎవరో స్టూడెంట్ వాళ్ళ బ్రదర్, ఎవరో వాళ్ళ పేరెంట్స్ అట్లా విజిటర్స్ అనుకుని మేము రాంగ్ అడ్రస్ చెప్పాము అనమాట. రాంగ్ అడ్రస్ చెప్పి నేను నా ఫ్రెండ్ నవ్వుకున్నాం. అంత అయిపోయాక ఆ రోజు అసెంబ్లీ అయిపోయాక మా ప్రిన్సిపల్ వచ్చి ఈయన మీ ఫిజిక్స్ లెక్చరర్ అని అని మాకందరికి పరిచయం చేశారు. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. నేను అదే పొరపాటు చేశాం మేము అనుకున్నాం. కానీ ఆయన ఏం అనలేదు నన్ను. అప్పుడు చాలా ఏమంటారు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నన్ను తిడతాడు, తర్వాత నా మీద గ్రడ్జ్ పెట్టుకుంటాడు, అది ఇదని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అసలు దాని మించి ఏం రెస్పాన్సే అంటే దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నేను చిన్న చిన్న వాటికి అంటే క్లాస్ లో ఆన్సర్ చెప్పేటప్పుడు అంటే అప్పుడు నాకు అంటే నేను ఫస్ట్ రావాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కొంచెం ఒక రకమైన ఏమంటారు ఓవర్ యాక్షన్ అని చెప్పొచ్చు. నా దృష్టిలో నాకే ఫస్ట్ రావాలి అనేది ఉండేది. అప్పుడెప్పుడు మా డాడీ అంటే అప్పుడు మా డాడీ కూడా ఎప్పుడు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎప్పుడు మార్కులు ఎన్ని వచ్చాయి అలానే అడిగారు. నేను కూడా నా ఫోకస్ కూడా అలానే ఉండింది అప్పుడు. సో ఒక మార్క్ తగ్గినా ఏడుపు వచ్చేసేది, ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా ఏడుపు వచ్చేసేది. బైబిల్ని ఎలా చదివేదాన్ని అంటే అసలు బైబిల్ చదివింది నాకు గుర్తులేదు. నేను నవోదయలో ఉండేటప్పుడు హాస్టల్లో మా డాడీ నన్ను చూడడానికి రాకపోతే అప్పుడు బైబిల్ పట్టుకుని ఏడ్చేదాన్ని. నేను అనుకున్న మార్కులు నాకు రాకపోతే బైబిల్ పట్టుకుని ఏడ్చేదాన్ని. కానీ జిప్ ఓపెన్ చేసి చదివిందే లేదు. ఫుల్ బైబిల్ ఉండింది నా దగ్గర, అయినా ఎప్పుడు ఓపెన్ చేసి చదవలేదు. ఎప్పుడైనా క్రిస్మస్ ప్రోగ్రామ్ స్కూల్లో ఏదైనా జరిగితే అప్పుడు లూక్స్ గాస్పెల్ సెకండ్ చాప్టర్, మాథ్యూ సెకండ్ చాప్టర్ ఇవి మాత్రమే తెలుసు నాకు బైబిల్ అంటే. ఇంతకు మించి నాకు బైబిల్ ఏమీ తెలియదు. ఇలా ఉండేది. అప్పుడు ఆయన ఒకసారి నాకు ఆయన ఫిజిక్స్ లెక్చరర్ కదా నాకు. సో ఒకసారి నా మార్కులు ఆయన నాకంటే వేరే అమ్మాయికి ఒక హాఫ్ మార్క్ అంటే నా ప్రకారం నేనేమనుకున్నానంటే ఆయన ఇంకా మార్కులు వేసిండొచ్చు, కానీ నాకు హాఫ్ మార్క్ తగ్గించాడు. వేరే అమ్మాయికి నాకంటే ఒక హాఫ్ మార్క్ ఎక్కువ వచ్చింది, అంతా నా ర్యాంక్ పోయింది అనమాట. బాగా ఏడ్చాను ఆ రోజు నేను. అంటే నేనేంటంటే అప్పుడెప్పుడు నేను ఆ రోజు నేను ఆయనకు రాంగ్ అడ్రస్ చెప్పాను కదా, అది మనసులో పెట్టుకుని ఇలా చేశాడు ఈయన అని నా మైండ్ లో ఉండింది అనమాట. బాగా ఏడ్చాను. బాగా ఏడుస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, అసలు నువ్వు క్రిస్టియన్ వేనా అని అడిగాను నన్ను. అడిగితే నేను అన్నాను, ఇంకా రోషం వచ్చింది నాకు. అసలు నాకు మార్కులు తక్కువ వేసిందే కాక మళ్ళీ నన్ను ఇంకా క్రిస్టియన్ వేనా అని అడుగుతున్నాను నన్ను. మా నాన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్, మా అబ్బా వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అని ఏదో చెప్తున్నాను అనమాట. అంటే మనసులో ఉంది కానీ అలా మాట చెప్పలేదు. ఎందుకంటే ఆయన లెక్చరర్ కదా, నాకు అలా మాట అనలేదు, కానీ మనసులో అలా అనుకుంటున్నా. ఆయన అన్నాడు, ఒకవేళ నిజంగా నువ్వు క్రిస్టియన్ అయితే ఈ చిన్న చిన్న వాటికి నువ్వు ఇంత ఏడ్చేదానివి కాదు నువ్వు. ఏమింది మార్కులే కదా తక్కువ వచ్చింది, నీకు సబ్జెక్ట్ తెలుసు కదా, అంతగా హ్యాపీగా ఉండాలా నువ్వు అని అన్నాడు అనమాట. ఇంకా మళ్ళీ నాకు తక్కువ వేసి నాకు మళ్ళీ నీతి బోధలు చేస్తున్నాడని నేను అనుకున్నా మనసులో. ఇలా అనుకుంటుండగా అయితే ఆయన ఆ రోజు చాలా చెప్పాడు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని. అయితే కొంచెం అనిపించింది, అంటే అసలు ఎందుకు అడిగాడు, ఏడవడం వల్ల నేను క్రిస్టియన్ కాదు నేను ఎందుకు అన్నాను నన్ను అని కొంచెం నన్ను ఆలోచించడానికి అది ఒక హెల్ప్ అయింది నాకు. అయితే ఒకసారి నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత నాకు ఒక చిన్న స్లిప్ ఇచ్చాడు స్టడీ అవర్ లో. ఆ స్లిప్ లో ఏం రాసిందంటే అన్ని జ్ఞానంకి సంబంధించిన రెఫరెన్సెస్ ఉన్నాయి ఆ స్టెప్ లో. అంటే బైబిల్లో నీకు జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడుగు, నేను విస్తారంగా ఇస్తాను.
జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు, ఏం వదిలిపెడతాడు, ఏం పట్టుకుంటాడు, దేవుని దృష్టిలో జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ జ్ఞానం సంబంధించినంతా ఆ పేపర్ లో రెఫరెన్సెస్ అన్ని చూస్తే అన్ని జ్ఞానం గురించి బోధ ఉందన్నమాట అందులో. అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత ఆశ్చర్యపోయానంటే, అంటే నాకు అది కొత్తగా ఉండింది. అరే, ఇన్ని విషయాలు ఉన్నాయా బైబిల్లో అన్ని, అంటే నాకు అది ఒక న్యూ పర్స్పెక్టివ్ చూపించింది అనమాట. ఇంకా చాలా ఒక రకమైన సంతోషం హృదయంలో. ఒక అంటే నాతో దేవుడు మాట్లాడినట్టు, అంటే నేను తెలుసుకున్నట్టు ప్రభా. అప్పుడు ఆ రోజు అది చదివిన తర్వాత అప్పుడు నేను నా మనసు విప్పి ప్రార్థన చేశాను. ప్రభా, నీ జ్ఞానం నాకు ఈ ప్రభా, ఇలాంటి జ్ఞానం నాకు కావాలి ప్రభా అని దేవుని అడిగాను. అంటే ప్రార్థన చేయటం తెలుసు. ఎందుకు, డాడీ వాళ్ళు రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము. రోజు ఒక టర్న్, నాదొకసారి, చెల్లి ఒక్కసారి, తమ్ముడు ఒకసారి ప్రేయర్ చేయాలి మా డాడీ కాకుండా. సో నాకు ప్రార్థన చేయటం వచ్చు, రాదని కాదు. కానీ అయితే దేవుని ఎప్పుడు నేను హృదయపూర్వకంగా ఆయనను, అంటే నా సొంత రక్షకంగా అంగీకరించడం లేదు, నాకు రిలేషన్షిప్ లేదనమాట. సో అది నన్ను చాలా సంతోషం వేసింది. ఇలా ఆయన నన్ను గైడ్ చేస్తూ వచ్చాడనమాట. ఆ ఇట్లా కాదు, ఇలా ఉండాలి అని. అప్పుడు అంటే అసలు నేను ఎలా దేవునితో నేను పర్సనల్ గా రిలేషన్షిప్ కలిగి ఉండాలో నాకు నేర్పిస్తూ వచ్చాడు ఆయన. అది నాకు చాలా కొత్తగా ఉండేది. ఆయన చెప్పిన విషయాలన్నీ చాలా కొత్తగా ఉండేవి. అవునా, ఇలానా, ఎవరు యేసుప్రభు ఎవరు అంటే లోకరక్షకుడు అని చెప్పాను నేను ఆన్సర్. లోకరక్షకుడు సరే, మరి నీకెవరు అని. లోకరక్షకుడు, గొర్రెల కాపరి, ఇట్లా ఏవేవో డెఫినేషన్స్ ఇచ్చాను నేను ఆయనకి. కాదు కాదు, నీకు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ అనేసి ఆయన అలా నాకు పరిచయం చేస్తూ వచ్చాడు. నువ్వు నీ పాపాలన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ సొంతగా నువ్వు చేసినవి, తెలిసినవి, తెలియనివి అన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా ప్రభా, నా పాపాలన్నీ నీ రక్తంతో కడుగు అని నువ్వు ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కోవాలి అని నాకు పరిచయం చేస్తూ వచ్చాడు. సో అది నాకు చాలా కొత్తగా వింతగా ఉండింది. కానీ అయితే ఆయన చెప్పిందల్లా చేశాను నేను. ఒక విధమైన నెమ్మది నా హృదయంలో ఉండింది. ఇలా ఆయన ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోయారు. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అయిపోయి మాకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే స్కూల్, 12th క్లాస్ వరకే. 12th క్లాస్ అయిపోయాక నేను నవోదయ నుంచి వచ్చేస్తాను. అప్పుడు ఏం చేశాడంటే, సార్ మా డాడీని అడిగి, సార్ నేను సృజనని మా ఇంటికి తీసుకెళ్తాను అని అడిగాను నన్ను మా డాడీని. అంటే అందరు పేరెంట్స్ వస్తారు తీసుకెళ్ళడానికి, మేము ఒక్కళ్ళం ఇంటికి వెళ్ళడానికి లేదనమాట. అయితే అప్పుడు మా డాడీ ఒప్పుకున్నాడు. అంటే అప్పుడు నేను డాడీకి లెటర్స్ రాస్తా ఉన్నాను. ఇట్లా మా ఫిజిక్స్ సార్ నాతో మాట్లాడుతున్నారు, ఇట్లా నేను ఏడుస్తుంటే నన్ను అరిచారు డాడీ, అట్లా ఏడవకూడదంట, మంచి పిల్లలు, దేవుని పిల్లలు ఏడవకూడదు, చిన్న చిన్న వాటికి ఏడవకూడదంట అని అట్లా నేనేమేమి సార్ దగ్గర నుంచి తెలుసుకుంటున్నానో అవన్నీ నేను డాడీకి అప్పుడు లెటర్స్ లో రాసేదాను అనమాట. అట్లా డాడీ సార్ అడగగానే సరే నేను లగేజ్ తీసుకెళ్ళిపోతాను, మీరు పాపని తీసుకెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి దించుతాను అని చెప్పాడు సార్. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నన్ను తీసుకెళ్లారు సార్ వాళ్ళ ఇంటికి. నాకు అంత కొత్తగా ఉండింది. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందరూ ప్రైజ్ లార్డ్ అని విష్ చేసుకుంటా ఉన్నారు. అంకుల్, ఆంటీ, సార్ వాళ్ళ తమ్ముడు, చెల్లి అందరూ. అది నాకు అంటే మేము ఎప్పుడు ఇంట్లో ప్రైజ్ లార్డ్ అని కానీ వందనాలని కానీ ఎప్పుడు విష్ చేసుకోలేదు మా ఇంట్లో అప్పటి వరకు నేను. సో అది నాకు చాలా వింతగా ఉండింది. తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాము, ప్రేయర్ చేసుకున్నాము. అయిపోయాక సార్ ఏం చేశారంటే మా బ్యాచ్ వాళ్ళకి ఒక కెమెరా ఇచ్చారు, వాళ్ళు ఫొటోస్ దిగుతామంటే, లాస్ట్ కదా ఇంకా ఫేర్వెల్ అప్పుడు. అయితే మా క్లాస్ బాయ్స్ ఆ కెమెరాని పోగొట్టారని నాకు ఆల్రెడీ చెప్పున్నారు సార్. అయితే వాళ్ళ డాడీ అడిగారు అనమాట. సార్ పేరు విక్టర్ వేదనాయకం. అయితే విక్టర్, కెమెరా ఏది అని అడిగారు. నాకు తెలుసు కదా మా మా క్లాస్ బాయ్స్ పోగొట్టారని. అమ్మో, ఇప్పుడు సార్ని తిడతారేమో వాళ్ళ డాడీ అని చెప్పేసి నేను అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయాను, ఆ హాల్లో నుంచి. కానీ పక్కకి వెళ్ళానే కానీ అయితే నా మనసు అంతా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనే ఉండింది. అంటే వాళ్ళ డాడీ ఏమంటారో అని నేనైతే వింటూ ఉన్నాను అనమాట. పక్కకైతే వెళ్ళిపోయాను మంచితనంగా, కానీ లోపల మాత్రం ఈ పని చేస్తా ఉన్నాను, లోపలికి వెళ్ళి నేను వింటా ఉన్నాను. అప్పుడు సార్ చెప్పారు, డాడీ ఇట్లా నేను స్టూడెంట్స్ కి ఇచ్చినాను, వాళ్ళ ఫైనల్ ఇయర్ కదా, ఫొటోస్ దిగుతామంటే ఇచ్చాను, వాళ్ళు తీసుకున్నారు కానీ నాకు మళ్ళీ రిటర్న్ చేయలేదు వాళ్ళు, నేను చాలా అడిగాను కానీ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పినారు అనమాట. ఇంకా భయపడతా ఉంటే నేను అనుకున్నాను, అమ్మో ఇప్పుడు సార్ వాళ్ళ డాడీ సార్ని తిడతారేమో అని అనుకుంటా ఉంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఇచ్చారనమాట అంకుల్. ఏమన్నారంటే, ఓకే విక్టర్, డోంట్ వరీ, ఇంకొకసారి అట్లా జాగ్రత్తగా ఉండు, గాడ్ విల్ గివ్ నెక్స్ట్ వన్ అని అన్నారు. అది నన్ను చాలా చాలా ఆలోచింపజేసింది. అంటే అసలు అంటే అలాంటి అప్రోచ్, ఒక సిచ్యుయేషన్ కి అలాంటి అప్రోచ్ ఎప్పుడు నా జీవితంలో నేను చూసింది లేదు. నన్ను అది అంటే నన్ను దేవునికి ఇంకా ఎక్కువ, అంటే దేవుని గురించి ఆలోచన చేయడానికి ఇంకా ఎక్కువ హెల్ప్ చేసింది అది నాకు. నేను సార్ వాళ్ళ ఇంట్లో 3 days ఉన్నాను. మార్నింగ్ లేసినప్పుడు ఫ్యామిలీ ప్రేయర్, నైట్ ఫ్యామిలీ ప్రేయర్ లో అందరూ డిస్కస్ చేసేవాళ్ళు వాకింగ్ గురించి, ఈ రోజు వాళ్ళ డైలీ పోర్షన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవటము. తర్వాత ఈ రోజు ఆ డైలీ పోర్షన్ లో ఎవరు దేవుడి దేని ద్వారా వాళ్ళతో మాట్లాడాడో డిస్కస్ చేయటము. ఇదంతా నన్ను చాలా నేను ఆలోచించేటట్టు చేసింది అనమాట. అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది నిజం చెప్పాలంటే.
ఇలా అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇలా జీవించాలి, ఇలా ఉండాలి నేను. ప్రతిరోజు దేవుని విషయంలో నాతో కూడా దేవుడు మాట్లాడాలి. నాకు ఒక డైలీ పోర్షన్, అప్పటికే నేను డైలీ పోర్షన్ స్టార్ట్ చేశాను కానీ బట్ ఇంత సీరియస్ గా నేను లేను డైలీ పోర్షన్ విషయంలో. సార్ చెప్పారు నేను చదవాలి కాబట్టి అని చదువుతున్నాను, కానీ ఇలా దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడతాడు అన్నది ఆ రోజు అట్లా తెలుసుకుంటూ వచ్చాను అనమాట. ఆ తర్వాత నేను రక్షణ పొందడానికి డాడీని అడిగాను, డాడీ నేను బాప్టిజం తీసుకుంటాను అని. అయిన తర్వాత మా డాడీ సీరియస్ అయ్యాడు. అంటే సిఎస్ఐలో ఎలా ఉంటదంటే ఓన్లీ కన్ఫర్మేషన్ లాగా సింపుల్ గా చేస్తారనమాట దాన్ని. బాప్టిజం అనేది మా డాడీ కొంచెం కష్టంగా అనిపించింది. అంటే మా డాడీ అనుకున్నాడు నేను చదవకుండా దేవుడు దేవుడు అని తిరుగుతానేమో అని మా డాడీ అనుకున్నాడు అనమాట. ఎందుకు, నేను రోజు బైబిల్ చదువుకోవటము, రోజు ప్రేయర్ చేసుకోవటం మా డాడీ గమనిస్తా ఉన్నాను నన్ను. సో అట్లనే భయపడ్డాడు. ఆ అని ఏమొద్దు, బాప్టిజం వద్దు, ఏమొద్దు, కన్ఫర్మేషన్ ఇస్తారు చర్చిలో, అది చాలు అని అన్నాడు. అయితే నాకేమో సార్ క్లియర్ గా చెప్తున్నారు, నువ్వు బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజంలో సాక్ష్యం ఇస్తేనే మనం దేవుని అంగీకరించినట్టు అని నాకు సార్ చెప్పున్నారు. సో నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఒకవేళ నేను నిజంగా బాప్టిజం తీసుకోవాలని నిశ్చితం అయితే, నన్ను నా రక్షణ విషయం నీకు అంగీకారం అయితే ప్రభు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా డాడీని నువ్వే ఒప్పించు ప్రభు. మా డాడీ నేను బాప్టిజం తీసుకోవటానికి నేను ఒప్పించలేను మా డాడీని. నా దగ్గర ఏం అంటే మా డాడీ అడిగే క్వశ్చన్స్ నా దగ్గర ఏం ఆన్సర్స్ లేవు ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. అని చాలా ప్రార్థన చేసుకున్నా. ముందు రోజు నేను బాప్టిజం అడిగినప్పుడు మా డాడీ వేరే విషయాలలో కోపంగా ఉండి ఆ కోపం నా మీద చూపించాడు అనమాట. కొడితే అలా గోడకెళ్ళి కొట్టుకున్నా నేను. అంటే ఆ కోపం ఒకటి, ముందుగానే కోపంగా ఉన్నారు, ప్లస్ ఇంకోటి నేను చదవకుండా ఎక్కువ బైబిల్ చదువుతానేమో అన్న భయం కూడా మా డాడీకి ఉండింది కాబట్టి కొట్టినాడు మా డాడీ నన్ను. చాలా బాధేసి ప్రార్థన చేస్తున్నా ఇలా. నెక్స్ట్ డే ఏసన్ అంకుల్ ఓపెన్ ఎయిర్ మీటింగ్ జరుగుతున్నాయి కర్నూలులో. అంకుల్ ఆల్టర్ అంటే ముందు రోజు చెప్పారనమాట, ఎవరైతే మీరు బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారో మీరు రేపు రండి చర్చ్ దగ్గరికి అని చెప్పారు. సో నాకేమో ఆశగా ఉంది ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి అని. నా హృదయంలో అయితే దేవుడు నాకు చాలా సమాధానం ఇచ్చాడు బాప్టిజం విషయం. కానీ బయట సిచ్యుయేషన్స్ ఏమో అలా లేవు. దేవుని అడిగితే దేవుడు కరెక్ట్ గా మా డాడీ ఆఫీస్కి వెళ్ళాడు, ఏమనుకున్నాడో తెలియదు. మా డాడీ ఇంటికి ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మమ్మీతో చెప్పాడు, బాప్టిజం తీసుకుంటాను కదా పాప నువ్వు పంపించు అని. అప్పుడు నేను ఒక్కదాని, డాడీ రాలేదు, మమ్మీ రాలేదు, తమ్ముడు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళలేక మా తమ్ముడిని స్కూల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి తమ్ముడిని నాకు తోడుగా తీసుకొని వెళ్ళి నేను బాప్టిజం తీసుకున్నాను. నాకు చాలా సంతోషమైన విషయం అది. సో బాప్టిజం తీసుకునేటప్పుడు అందరు నాకు ఒక బ్యాచెస్ గా ఇస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ కొంతమందికి ఇచ్చి మళ్ళీ అంకుల్ మళ్ళీ రెస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇంకొంతమందికి ఇస్తున్నారు, అట్లా చేస్తున్నారు అనమాట. అట్లా బ్యాచెస్ గా చేస్తున్నారు. మమ్మల్ని ముందు బాప్టిజం తీసుకున్నాక ఎలా జీవించాలని ఒక క్లాస్ లాగా తీసుకున్నారు అనమాట. అది కూడా నాకు చాలా నేను నేర్చుకున్నాను ఆ క్లాస్ లో నుంచి కూడా. అయిన తర్వాత అందరికీ పేర్లు మార్చాడు ఏసన్ అంకుల్. అంటే కొంతమంది అరుణ అట్లా ఒక్కొక్క పేరుతో వస్తారు కదా, వాళ్ళకందరికి కొత్త పేరు పెట్టాడు అనమాట బాప్టిజం ఇచ్చేటప్పుడు. నేను కూడా అనుకున్నాను నా పేరు కూడా దేవుడు ఒకవేళ అంకుల్ మారుస్తారేమో అనుకున్నా, గానీ నా పేరు ఏం మార్చలేదు అంకుల్. సృజన అంటే సృజన లాగానే పెట్టాడు. నేను అడిగాను అంకుల్ని తర్వాత అంత అయిపోయి ముంచులేసాక, అంకుల్ మీరు నా పేరు మార్చలేదే నాకు అని అడిగాను. నేను అడిగితే ఏమొద్దు, నీ పేరు లాగానే బాగుంది, దేవుడు ఈ పేరుతోనే దేవుడు నిన్ను పిలుస్తాడు, నీ ప్రార్థన వింటాడు అని అంకుల్ నాకు చెప్పారనమాట. సో అది అది కూడా నాకు చాలా కన్ఫర్మేషన్, చాలా పీస్ ఇచ్చింది. ఇది నా రక్షణ సాక్ష్యం. అయితే రక్షణ పొందిన తర్వాత నేను నా రక్షణ కొనసాగించడానికి ఎవరైతే నన్ను రక్షణ నడిపించారో ఈ సార్ అని చెప్పాను కదా, ఆయన నాకు లెటర్స్ రాస్తూ ఉండేవాడు ఎప్పుడు. హాస్టల్లో ఉన్నప్పుడు అంతా ప్రతి లెటర్ లో ఒక బైబిల్ స్టోరీ ఉండి, ఆ బైబిల్ స్టోరీ నుంచి నేనేం నేర్చుకోవాలి, ఒక ఇన్సిడెంట్ బైబిల్లో నుంచి, దాని నుంచి నేనేం నేర్చుకోవాలి, నేను స్టూడెంట్ గా అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి నేను ఎలా చదవాలి, నా జీవితం ఎలా ఉండాలి, అలా నన్ను గైడ్ చేస్తూ వచ్చాడు ఆయన. నా డౌట్స్ ఉన్నప్పుడు అంతా నేను ఇలా జరిగిందండి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ సందర్భంలో నా స్పిరిచువల్ మెంటర్ గా ఉన్నారు. అఫ్కోర్స్ స్పిరిచువల్ ఫాదర్ ఆయన, స్పిరిచువల్ మెంటర్ ఆయన, అలా నన్ను గైడ్ చేస్తూ వచ్చాడు. అయితే అంటే నా టఫ్ టైమ్స్ లో నేను ఏం చేయాలి ప్రభు అనుకున్నప్పుడు నాకు ఇలా ప్రార్థన చేసుకో, ఇలా ఉంటది. ఆ బైబిల్లో నుంచి నేను ఏదైనా ఒక ప్రాబ్లం సార్ దగ్గరికి తీసుకెళ్తే బైబిల్లో నుంచి సొల్యూషన్ చూపించేవాడు అనమాట. అది నాకు చాలా నచ్చేది. అంటే అలాంటి సిచ్యుయేషన్ బైబిల్ ఒక సిచ్యుయేషన్ తీసుకొని వచ్చి ఆ సొల్యూషన్ నాకు చెప్పేవాడు. అది నాకు చాలా కన్విన్సింగ్ గా ఉండేది, నేను ఎలా చేయాలి అని నాకు కన్విన్సింగ్ గా ఉండేది. నా వివాహం టైం వచ్చింది, ఇంకా చదువుకున్నాను. తర్వాత నా పీజీ అప్పుడు దేవుడు సాయం చేస్తా వచ్చాడు. ప్రభా నాకు సీట్ కావాలనుకున్నప్పుడు చాలా అసలు నాకు హోప్, నేను అప్పుడు జాబ్ చేస్తున్నా ఆర్డిటి హాస్పిటల్లో కళ్యాణదుర్గంలో. జాబ్ చేస్తూ ఉండేటప్పుడు పీజీకి ప్రిపేర్ అయ్యాను. దేవుడు నేను అనుకున్నంతగా ప్రిపేర్ అవ్వలేకపోయాను, కానీ దేవుడు బ్యూటిఫుల్ గా దేవుడు తన మహావాత్సల్యం చేత నాకు పీజీ సీట్ ఇస్తా వచ్చాడు. అయిన తర్వాత
అంటే అప్పుడంతా నా ఫెయిత్ ఎలా ఉండిందంటే, ప్రభా నాకు ఏది కావాలంటే అది అడగటం అనమాట దేవుని దగ్గర. నాకు ఇస్తావా? అసలు అంటే దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ అన్నట్టు దేవుని దగ్గర. ఖచ్చితంగా ఈ ప్రభా నాకు ఖచ్చితంగా అని అడిగేదాన్ని నేను. ఉమ్, అలా 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 ఉండేది నా ప్రార్థన. అయితే నా వివాహం టైం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాకు బిలీవర్ కావాలి అని. డాడీ వాళ్ళు చేసే కాబట్టి నాకు నార్మల్ గా అవుద్ది ప్రభా, నాకు బిలీవర్ ప్రపోజలే కావాలి అని అడిగిన దేవుని. నేను బిలీవర్నే పెళ్లి చేసుకుంటాను ప్రభా అని అడిగాను. అప్పుడు దేవుడు నాకు, నేను దేవుని అడిగాను, నాకు కన్ఫర్మ్ చేయి ప్రభా నాకు వచ్చిన ప్రపోజల్స్ లో. ఎంతో చక్కగా దేవుడు నా డైలీ పోర్షన్స్ తో నా అన్ని ప్రపోజల్స్ విషయంలో ఏది దేవుని చిత్తమో చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. సో అలానే దేవుడు నా వివాహ విషయంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. చాలా మందికి డౌట్, మా మామూళ్ళందరూ వాళ్ళ కాస్ట్ లో చూడాలి నాకు సంబంధం అని అనుకున్నారు. కానీ అయితే నాకేమో అప్పుడు అందరూ అగెయిన్స్ట్ అయ్యారు నా పెళ్లి విషయంలో కూడా. ఏమన్నారు, మా మమ్మీని అందరూ అరిచారనమాట. అక్క ఆ పిల్లకు మత పిచ్చి పట్టింది, దేవుడు దేవుడు అని అంటుంది, నువ్వెందుకు చెప్పట్లేదు నువ్వు అని మా మా మమ్మీని అందరూ అరిచారు, మా మామూళ్ళందరూ. అయినా కూడా పాప మమ్మీ మా డాడీ నా డెసిషన్ ని వాళ్ళు ఆనర్ చేశారు. సరే నాన్న నువ్వు అట్లే అడుగుతున్నావు కదా, అలానే చూస్తామనేసి. నిజంగా దేవుడు ఏ ప్రపోజల్ విషయంలో అయితే దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడో ఆ ప్రపోజల్ ని ఒక రకంగా చూసుకుంటే ఉన్న ప్రపోజల్స్ అన్నిట్లోకి కొంచెం డిస్సాటిస్ఫైడ్ ప్రపోజల్ ఇది ఒక్కటే అన్నమాట మా మమ్మీ వాళ్ళకి అందరికీ కూడా. అంటే వీళ్ళంతగా ఆ సరేలే అని అనుకునే ప్రపోజల్ అన్నమాట. కానీ దేవుడు ఎందుకు ఆ ప్రపోజల్ నే నాకు ఇది నా చిత్తము అని తెలియజేస్తా వచ్చినాడు. ఇంకా నేను సరే ప్రభా నువ్వు చెప్పినావు కదా, నేను ఇంకా సరే నేను ఇదే ప్రపోజల్ తీసుకుంటాను అనుకున్నాను. మా వివాహం కూడా దేవుని చిత్తంలో చాలా బాగా ఈ హైదరాబాద్ లో ఈసీఎల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో బ్రదర్ ఆండ్రూ అంకిల్ తర్వాత నేమ్ అంకిల్ వాళ్ళ చేతుల మీదుగా నా వివాహం జరిగిందండి. ఇలా దేవుడు నా అడుగడుగున అంటే నేను నేర్చుకున్నాను నా జీవితంలో. అడుగడుగున నాతో సహాయం చేస్తూ నా ప్రతి ప్రార్థనకి సమాధానం ఇస్తూ, పీజీ విషయంలో అయితేనేమి అన్ని విషయాలలో అంటే నాకు ఇచ్చే ప్రభు ఇది నాకు కావాలి, నాకు ఇక్కడ సీట్ కావాలి, నాకు ఇది కావాలి, అట్లా అన్ని జాబ్ విషయంలో కూడా చాలా మంది అప్లై చేశారు. నేను హోమియో డాక్టర్ని. అయితే అప్పుడు ఆర్డిటి అనేది అలోపతిక్ హాస్పిటల్ అన్నమాట. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. అంటే ఆయుర్వేద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హోమియోలు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడికి నాకు తెలిసింది ఏంటంటే 64 మెంబర్స్ ఉన్నారు అప్లికెంట్స్. నేను ఒక్కదానే హోమియో డాక్టర్ని. ఒక ముగ్గురు నలుగురు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, మిగతా అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు. ఇంకా అసలు హోపే లేదు నాకు జాబ్ వస్తాను. కానీ ప్రార్థన చేస్తున్నా, ప్రభా నాకు తెలియదు ప్రభా నాకు ఈ జాబ్ కావాలి అని. కానీ దేవుడు చాలా గొప్ప గొప్ప రీతిగా నాకు ఆ ఇంటర్వ్యూలో నన్ను క్లియర్ చేయటము, వాళ్ళందరిలోకి నాకు జాబ్ రావటం దేవుడు కృపనిస్తూ వచ్చాడు ఒకటే ఒక పోస్ట్ కి. అలా దేవుడు నా ప్రతి ప్రార్థనను, అంటే నేను మొండిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే వివాహం అయిన తర్వాత నేర్చుకున్నాను. నేను ఏమని నేర్చుకున్నానంటే, మా హస్బెండ్ చెప్తూ వచ్చాడు, నేను ప్రార్థన చేస్తున్నా ఏమని అడిగానంటే దేవుణ్ణి, ప్రభా ఒకటి బిలీవర్ కావాలి, రెండవది నేను నేను మా హస్బెండ్ ని రండి చర్చ్కి వెళ్దాం అనేవాళ్ళు నాకొద్దు ప్రభా. నన్ను స్పిరిచువల్ గా గైడ్ చేసేవాళ్ళు, నేను గైడ్ చేసేవాళ్ళు నాకొద్దు, నన్ను స్పిరిచువల్ గా గైడ్ చేసేవాళ్ళు కావాలని నేను ప్రార్థన అయితే చేసుకున్నా. నాకు నిజంగా తెలియదు ఎందుకు ఆ ప్రార్థన చేసుకున్నాను, ఆ టైంలో నాకు ఎందుకు అలా తలంపు ఉందో నాకు నిజంగా ఇప్పుడు ఆలోచన చేస్తే అది దేవుని గొప్ప ప్రణాళిక. నిజంగా నేను ప్రార్థన చేసినట్టుగానే ఇప్పుడు మా హస్బెండ్ కూడా నన్ను స్పిరిచువల్ గా గైడ్ చేసే అతని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. నేను పెళ్ళైన తర్వాత కూడా కొన్ని విషయాల్లో మొండిగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని ప్రార్థన చేస్తే ఈయన అన్నాడు అనమాట, అలా కాదు, నువ్వు దేవుని చిత్తం అడగాలి, ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇవ్వు అని. మన మాటలు నీ పెదవులతోనే ఈ మాట అనకూడదు, నిజంగా కూడా నువ్వు ఆయన సార్వభౌమ అధికారాన్ని నువ్వు లోబడాలి అని నాకు నేర్పిస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోషే దగ్గర ఉన్నప్పుడు సనుగుతూ గొనుగుతూ వచ్చారు. వాళ్ళు దేవుని మన్నా, అది ఆయన చిత్తం, వారి విషయంలో దేవుని మన్నా అనేది వాళ్ళ దేవుని చిత్తం, ఆయన ఫ్రీ విల్ అది. అయితే వాళ్ళ ఫ్రీ విల్ ని వదులుకొని వాళ్ళ పర్మిసిబుల్, మాకు పూరీలు కావాలి మాంసం కావాలి అని దేవుని చాలా తొందర చేశారు వాళ్ళు. మోషేని తొందర చేశారు, తద్వారా వాళ్ళు దేవుడు మాంసం ఇచ్చాడు వాళ్ళకి. అయితే బైబిల్లో రాసి ఉంటది కదా, ఆ మాంసం వారి పనుల సందుల్లో ఉండగానే దేవుడు వాళ్ళని మొత్తను రాసి ఉంటది. అంటే పర్మిసిబుల్ లో చాలా సార్లు అందులో దాని అంతం చాలా ఆ బాధాకరంగా ఉంటది అన్నది అక్కడ పాయింట్ అన్నమాట. సో ఆయన నాతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, అలా ఎప్పుడు నిజమే మనం బలవంతం చేస్తే దేవుడు మనం అడిగినది ఇస్తాడు. కానీ చాలా సార్లు మనం అడిగినది మనం బాగా దేవుని తొందర చేసి అడిగినప్పుడు అందులో మనకు క్షేమం ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు అలా అడగకూడదు నువ్వు దేవుణ్ణి. దేవా నీ ఫ్రీ విల్ ఏంటి, అది నాకు ఇవ్వు ప్రభా, అది చిత్తం అయితే నాకు ఇవ్వు అని నీ మనస్ఫూర్తిగా ఆయన సావరిన్ రూల్ కి నేను సబ్మిట్ చేసుకోవాలి అని నాకు నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడు నేను దేవుని క్షమాపణ అడిగాను, ప్రభా నా ముందు జీవితంలో ఎప్పుడైతే నేను తొందర చేశాను అన్నమాట అన్నిటి నేను క్షమించు ప్రభా,
నీ చిత్తం నిజంగా నీ చిత్తం నీకు ఇష్టమైంది నా జీవితం లేదో అదే నాకు ఇవ్వు ప్రభా అని దేవుని అడుగుతూ వచ్చాను. ఈ విధంగా ఉండగా ఆ ఆ టైంలో అలా దేవుడు నన్ను గైడ్ చేస్తూ వచ్చాడు. ఆ డార్క్ పీరియడ్స్ అన్నిట్లలో కూడా టఫ్ టైమ్స్ అన్నిట్లో కూడా దేవుని మీద ఆధారపడడం. నేను అడిగాను చాలాసార్లు, ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది. అయితే దేవుడు ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, ప్రభా నేను శ్రమ కలగక మునుపు నేను దారి తప్పిపోయాను, కానీ ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నేను నీ కట్టడలను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను నిజముగా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఇది శ్రమ కలిగిండుట నాకు మేలాయను అని అంటది. ఆ రోజు నా డైలీ ఆ మాట విన్నప్పుడు నేను అప్పుడు తెలుసుకున్నాను, శ్రమలు నాకు మేలు కలగటానికి దేవుడు నాకు శ్రమలు ఇస్తూ ఉన్నాడు. ఆ శ్రమల్లో నేను దేవునికి ఇంకా దగ్గర అవుతాను. ఇంకా నేను ఆత్మీయంగా నేను ఇంకా ఒక అడుగు ముందుకేస్తాను. నేను ఇంకా దేవునికి ఆయాసకరమైన నా జీవితంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకుంటాను అని నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు అప్పుడు భయపడేదాన్ని, బాధపడేదాన్ని, దుఃఖపడేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ప్రభా ఈ శ్రమ నుంచి నీ కృప నాకు ఇవ్వు ప్రభా, ఇంకా నేను ఏం సరి చేసుకోవాలో నాకు నేర్పిస్తురా ప్రభా అని అడగటం మొదలు పెట్టాను. ఇదిలా ఉండగా దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడండి. ప్రార్థన చేసుకున్నాము దేవుడిని. నేను నాకు 3 years వరకు పిల్లలు లేరు, మేం చేయలేదు. ఇట్స్ గాడ్ టైమింగ్స్ అంతే. అందరూ అక్కడ టెస్ట్కి ఇక్కడ టెస్ట్లు ఏమీ చేయించలేదు. ప్రభా నీ చిత్తమైన టైం నాకు ఈ ప్రభా అని అడిగాను, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఒక విషయం అయితే చెప్పాలి, ఫస్ట్ బేబీ అప్పుడు ఆశలతకు తెలిసి విషయము. నా ఫస్ట్ బేబీ అప్పుడు నాకు బాగా బీపీ ఎక్కువ అయిపోయింది డెలివరీ టైం కల్లా. చాలా హైపర్ టెన్షన్ వచ్చేసింది. ఇంకా భయపడ్డారు డాక్టర్స్ అందరూ, ఎక్లాంప్షియా కండిషన్ లోకి వెళ్ళిపోతానేమో అని భయపడి అది కొంచెం కాంప్లికేట్ అయింది అనమాట. చాలా మంది డాక్టర్లు అంటే కర్నూలులో ఉన్న ఆల్మోస్ట్ బెస్ట్ గైనకాలజిస్ట్ లో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు, అయితే మేము బేబీనన్నా కాపాడతాము, లేకపోతే మదర్ నన్నా, మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, ఇద్దరిని చేయటం కష్టము అని అన్నారు. అయితే ఆ రోజు నేను మా హస్బెండ్, మా ఆయన, మా అత్త, మా మామయ్య అందరం మొక్కల్ని ప్రార్థన చేసుకుంటే దేవుడు క్లియర్ గా మాతో చెప్పాడు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అదే సామ్స్ 23 అంటే మా ఫ్యామిలీ పోర్షన్, అది నా డైలీ పోర్షన్ కాదు. మా సామ్స్ 23 నుంచి భయపడద్దు, ఎక్కడున్నా నేను నీ తోడుగా నేను ఉంటాను అని చెప్తూ వచ్చాడు దేవుడు. నిజంగా ఆ రోజు నాకు చాలా బాధ వేసింది. అంటే ఎవరమో ఒకరిని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అది నన్ను, అంటే ఒకవేళ నేను నా బిడ్డనే చూస్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకు బాధపడ్డానంటే నా నా బిడ్డ పుడతాడు, కానీ నేను నా బిడ్డను చూడగలనా లేదా, అంటే చూసి చనిపోతానా, చూడకుండా చనిపోతానా అన్నది నా మైండ్ లో చాలా నన్ను బాధ పెట్టేది. ఒక రకమైన చీకటి, ఒక రకమైన సింకింగ్ ఫీలింగ్ నా హృదయంలో ఉండింది. అయితే దేవుడు ఆ డైలీ పోర్షన్ ద్వారా మా మామయ్య అన్నాడు, ఏం కాదమ్మా, దేవుడు ఇద్దరిని కాపాడతాడు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ధైర్యంగా ఉండన్నారు. ఆ తర్వాత అప్పుడు వెంటనే డెలివరీ అయింది. డెలివరీ బాబు పుట్టాడు. కొంచెం లో వెయిట్ తో పుట్టాడు బాబు. అయినా కూడా చాలా దేవుడు హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఎంత ఫాస్ట్ గా వెయిట్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తూ వచ్చాడు. 8th month లోనే, 9th month కంప్లీట్ అవ్వకముందే 8th month లోనే అయిపోయింది. అంటే 7th జస్ట్ క్రాస్ అంతే, 8th month లోనే డెలివరీ చేసేసారు. కానీ బేబీ కూడా సేఫ్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన 10 years old. సో అలా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నా సెకండ్ బేబీ విషయంలో కూడా డెలివరీకి వచ్చేటప్పుడు మేము మమ్మీ వాళ్ళ దగ్గరికి డెలివరీ కోసమని హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. నాకెందుకు ఒక 1 month నుంచి నేను చెప్తున్నాను, అంటే మనం కార్లో వెళ్ళొద్దు, ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్దాము, కార్లో వద్దు అని ఎందుకో తెలియదు. అప్పటి వరకు మేము చాలా సార్లు తిరుగున్నాం హైదరాబాద్కి, కర్నూలుకి కార్లో. అప్పుడు అదేంటో తెలియదు, అప్పుడు నాకేంటో ఒక రకమైన భయం ఉండింది ముందు నుంచే నాలో, వద్దండి మనం కార్లో వెళ్ళొద్దు, ట్రైన్లో వెళ్దాము అనేసి. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ము, నేను సేఫ్ గా తీసుకెళ్తా కదా అని అంటా ఉన్నారు. మేము జడ్చర్ల క్రాస్ చేసాము. క్రాస్ చేసి ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత, జడ్చర్ల టాల్ గేట్ క్రాస్ అయిన ఫస్ట్ ఫ్లైఓవర్, అప్పటికి ఫ్లైఓవర్ బార్ గేట్స్ పెట్టలేదు సైడ్ కి. మేము ఫ్లైఓవర్ పైన ఒక 37 feet పైనుంచి మేము కార్ కింద పడిపోయింది. మార్నింగ్ 8 o'clock జరిగింది ఇది. 6 o'clock మేము హైదరాబాద్ లో బయలుదేరాము. 8-8:30 మధ్యలో ఇది జరిగింది. పైనుంచి కార్ కింద పడింది. ఈయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చొని ఉన్నాను. వెనక మా పెద్దబాబు పడుకొని ఉన్నాడు. నేను డెలివరీకి మమ్మీ వాళ్ళ దగ్గరికి వస్తున్నాను అనమాట. May 14th ఇది, అంటే వాళ్ళు May 17th నాకు డెలివరీ డేట్ ఇచ్చారు. అందుకని మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము. అప్పుడు జరిగింది ఇది. చాలా భయపడ్డాం. కార్ అంతా క్రష్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కార్ అంతా, అన్ని అద్దాలు పగిలిపోయాయి, అంతా పగిలిపోయాయి. దేవుడు అపారమైన కృప ఏంటంటే, అసలు అద్దాలు పగిలి మాకు సూపర్ఫిషియల్ ఇంజురీస్ అన్ని జరిగాయి. అక్కడ అద్దాలు, ఆ మిర్రర్స్ అన్ని పుచ్చుకొని మాకు బ్లడ్ వచ్చింది, అట్లంతా జరిగింది, కానీ ఏ ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు.
నాకు కానీ మా హస్బెండ్ కానీ వెనకున్న మా బాబు కానీ అంటే ఇట్లా నుంచి పడి ఒకలోకి పడి అప్పుడు ఏదో ఒక కాలువ లాంటి తవ్వుతున్నారు కింద. ఆ కాలు వెళ్ళి పడి ఆ కాలువలోకి వెళ్ళి ఇరుక్కుపోయింది అనమాట. టిల్ట్ అయి ఒక సైడ్ కి బెండ్ అయిపోయింది అనమాట కార్ అంతా. అంత జరిగిన నేను ముందు ఉన్నాను, కాలు చాపుకొని కూర్చున్నాను. ఆ ముందు కార్ అంతా క్రష్ అయిపోయింది. అయినా దేవుడు ఏమీ కాకుండా అసలు అండ్ చిన్న చిన్న ఇంజురీస్ అయితే జరిగాయి కానీ ఏ ఫ్రాక్చర్స్ కానీ మేజర్ థింగ్స్ ఏవి జరగలేదు అసలు. వెంటనే ఆ టాల్ గేట్ దగ్గర చూసిన వాళ్ళందరూ గబగబా కిందికి వచ్చేసి మమ్మల్ని రెస్క్యూ చేసి వాటర్ తాపిచ్చి అక్కడ నన్ను చూసిన వాళ్ళు హాస్పిటల్లో మహబూబ్ నగర్ లో నన్ను అంబులెన్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు మహబూబ్ నగర్ హాస్పిటల్ కి. అక్కడ ఆ హాస్పిటల్లో డాక్టర్స్ అయితేనేమి క్యాజువాలిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ చూసిన వాళ్ళు ఎంత మంది నాతో అన్నారు, అమ్మా మీరు చాలా గట్టి వాళ్ళు, మీ దేవుడు చాలా గొప్పవాడు. అంటే ఎవరు నమ్మట్లేదు, మీ ముగ్గురేమో ఉన్నాం కారులో అంటే, ఇంకెవరైనా ఉన్నారా చనిపోయినారా అని అడుగుతున్నారు డైరెక్ట్ గా క్వశ్చన్ మమ్మల్ని. అందరూ లేరండి, ఎవరు లేరండి, మీ ముగ్గురమే ఉన్నాం, నేను మా ఆయన మా బాబు అంతే అని అన్నప్పుడు అందరూ అన్నారు, మీ దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచిగా పూజలు చేసినావు నువ్వు, అందరూ ఈ మాట అన్నారు, చాలా మంది అన్నారు ఈ మాటలు. అయితే మేము అంబులెన్స్ లేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా కళ్ళ ముందు నా హస్బెండ్ నా బిడ్డను క్షేమంగా ఉంచావు ప్రభా, నీ చిత్తం అయితే నా కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడు, ఇంక నేను ఇంతకు మించి ధైర్యం చేయలేను ప్రభా, నీ దయ ఉంటే నా బిడ్డను కూడా కాపాడు, ఇంక నేను ఏం అడగలేను ప్రభా అనే ప్రార్థన చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళాము. నాకు అనుకోకుండా నాకు తెలిసిన డాక్టర్ అక్కడ ఉన్నాడు అనమాట, డాక్టర్ సుధాకర్ అని ఆ హాస్పిటల్లో. వెంటనే నేను అనుకుని ఫోన్ చేశాను, ఇట్లా వస్తున్నాను సుధాకర్ అంటే. తను చాలా హెల్ప్ చేస్తూ వచ్చాడు ఆ ప్రొసీజర్స్ అన్నిట్లలో. అక్కడ వాళ్ళు స్కానింగ్ తీసేటప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే మార్నింగ్ నేను మూవ్మెంట్ చూసింది నా పట్టులో, ఇంకా తర్వాత నాకు మూవ్మెంటే లేదు అసలు. డాక్టర్స్ ఏమో ఒక 2-3 టైమ్స్ అని అడిగింటారు, మీరు బ్లీడింగ్ అవుతుందేమో చెక్ చేసుకోండి అని. కానీ నాకు భయంగా ఉంది, అంటే చెక్ చేసుకుంటే అయితే ఏం లేదు కానీ చాలా భయం ఉంది. స్కానింగ్కి వెళ్ళాలంటే ఏం చెప్తారో, ఏం న్యూస్ వినాల్సి వస్తుంది, ఎందుకంటే పై నుంచి కింద పడ్డాం కదా అని చాలా భయంగా కూడా ఉండింది. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, మా మరిది వాళ్ళు అప్పుడు ఎవరికి చెప్పలేదు, భయపడతారని అత్త మామళ్ళకి మమ్మీ డాడీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మా ఆయన వాళ్ళ మా మరిది వాళ్ళకి ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ఇలా జరిగింది అది ఇది అని అంటే అప్పుడు మా మరిది చెప్పాడు, వదిన భయపడద్దండి వదిన, ఆ ఆ భయపడ భయపడకము, ఆ రోజు ఈరోజు మా ఫ్యామిలీ డైలీ పోర్షన్ లేదు, దేవుడు ఇటు మాట్లాడుతూ వచ్చాడు అయినా భయపడకము, నీ గర్భంలో నా స్వాస్థ్యం ఉంచున్నాను అని. సో దేవుడు మనకందరికీ వాగ్దానమే, మనం క్లెయిమ్ చేద్దాం మీ ప్రామిస్ ని, మీరు భయపడద్దండి అని ఆ మాట తీసుకుని నేను స్కానింగ్ రూమ్ లోకి వెళ్ళాను. అప్పుడు ధైర్యం వచ్చింది, నా ముందు చాలా మందిని పంపించేశాను, మీరు వెళ్ళండి అనేసి. నేను వెళ్ళే ధైర్యం లేక తర్వాత స్కానింగ్కి వెళ్ళాం, డాక్టర్ చూస్తారు, బేబీ అయితే సేఫ్ గా ఉంది, మేజర్ ఆర్టరీ ఒకటి బాగా అంటే సివియర్ నాచ్ వచ్చేసింది, సో సప్లై తగ్గింది, అయినా బట్ అదర్వైజ్ బేబీ సేఫ్ అనే చెప్పారనమాట. కానీ వెంటనే మనం చేయలేము ఇప్పుడు, సర్జరీ చేయలేము, ఎందుకంటే మదర్ కూడా షాక్ లో ఉన్నారు, బేబీ కూడా షాక్ లో ఉన్నారు, ఇప్పుడు ఇమీడియట్ గా సర్జరీ చేయడం అంత సజెస్టబుల్ కాదు, సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పారండి. ఆ తర్వాత బేబీ కూడా క్షేమంగా బయటకు వచ్చాడు, చాలా వెయిట్ తగ్గిపోయాడు, అప్పటికి 2-4 నిన్నాడు, కానీ నేను వెయిట్ చేశాను. అప్పుడు కూడా కర్నూలు ఎరుషలేం చర్చ్ లో, హెబ్రోన్ మందిరం ఎరుషలేం చర్చ్ లో యూత్ మీటింగ్ జరుగుతా ఉంది, మే మంత్ కదా, యూత్ కాన్వకేషన్ జరుగుతుంది అనమాట. నేను అప్పుడు ఖాళీగా ఇంట్లో ఉండకుండా సరే మందిరంలోకి వెళ్ళాను, కూర్చుందామని చెప్పి రోజు యూత్ కాన్వకేషన్కి వెళ్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను, ఒక రకమైన భయం ఉండింది నాకు, యాక్సిడెంట్ అయిన తర్వాత నిద్ర రావట్లేదు సరిగా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అప్పుడు నేమ అంకుల్ ఉన్నారు, అంకుల్ చూసి, నాకు అంకుల్ క్లోజ్ కాదు కానీ మా హస్బెండ్కి వాళ్ళు బాగా క్లోజ్ అనమాట. అంకుల్ చూసి నన్ను కింద, ఎందుకమ్మా నువ్వు కింద కూర్చున్నావు, ప్రెగ్నెంట్ కదా పైన కూర్చోవచ్చు కదా అంటే, వద్దు అంకుల్ నేను ఇక్కడే కూర్చున్నంటే, అంకుల్ లేదని బలవంతంగా పైకి అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అంకుల్ కాఫీ కలిపించి ఇచ్చారు నాకు, వేరే వాళ్ళు కలపమని చెప్పారు, ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం అంటే మే 14th యాక్సిడెంట్ జరిగింది, మే 22nd రోజు అంకుల్ నాకు ఇట్లా ఇచ్చారు. అప్పుడు మే 23rd ఇస్తే ఆ రోజు నాకు కాఫీ తాగంగానే ఫస్ట్ మళ్ళీ మూమెంట్స్ తెలిసాయి. డాక్టర్ ఏం చెప్పారంటే, మళ్ళీ మీకు మూమెంట్స్ అనిపిస్తే మళ్ళీ వచ్చి మీరు కలవండి అని చెప్తున్నారు గైనకాలజిస్ట్. సో ఆ రోజు నాకు మళ్ళీ మూమెంట్స్ వచ్చాయన్నమాట. సంతోషపడ్డాను నేను, మందిరంలో నిజమే ప్రభా నువ్వు చాలిన దేవుడు అనుకుని అప్పుడు వెళ్ళాము. తర్వాత 25th డెలివరీ అయింది, బేబీ వెయిట్ చాలా తక్కువ ఉండింది కానీ 9 పుట్టాడు బాబు. బట్ నేను ఎన్నోసార్లు అవిధేయత చూపించినప్పటికీ దేవుడు చాలా సహాయం చేస్తూ వచ్చాడు, పెద్దవాడి విషయంలో చిన్నవాడి విషయంలో.
నేనైతే నా ఆ, చిన్నవాడి విషయంలో ఏమనుకున్నానంటే ఒక బాబు ఉన్నాడు కదా, ఇంకా నాకు పిల్లలు వద్దనుకున్నాను. వద్దనుకొని ఇంకా అంటే మేమేం చేయలేదు, కానీ మనసులో వద్దని అనిపించేది. ఇంకొద్దులే చాలు అని అనుకున్నాను. కానీ అనుకోకుండా నేను కన్సీవ్ అయ్యాను అనమాట. చాలా ఏడ్చాను. ఫస్ట్ మంత్ 1.5 మంత్ చాలా ఏడ్చుంటా నేను. ఎందుకు ప్రభా నేను కన్సీవ్ అయినా, ఎందుకు అలా నన్ను తీసుకోలేను, అలా నన్ను కంటిన్యూ ఒక రకమైన బాధ, ఆ ఒక భయం కూడా లోపల. అప్పటికి అప్పుడు మొబైల్స్ అప్పుడు అప్పుడు మొబైల్స్ లో ఈ వీడియోస్ ఫొటోస్ రావటం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నేను మొబైల్లో ఫారిన్ కంట్రీస్ లో, సిరియా దేశంలో అక్కడక్కడ పిల్లల్ని చంపేసి సీ షోర్ మీద పడేసే ఫొటోస్ అన్ని చూసినాను. మేబీ అదే ఒక రీజన్. మొత్తానికి నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఉండింది నా మైండ్ లో. నేను ఎంత బాధపడ్డానంటే, ఎందుకు ఇంకొక ప్రాణిని ఈ లోకంలోకి తీసుకురావాలి, తీసుకొచ్చి ఎందుకు కష్టపెట్టాలి వాళ్ళని, వాళ్ళు కష్టపడుతుంటే నేను నా విశ్వాస జీవితంలో నిజంగా నేను దేవుని నమ్మకంగా జీవించగలనా, ఒక రకమైన భయము ఇన్సెక్యూరిటీ నా మైండ్ లో ఉండింది అనమాట. సో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ సెకండ్ బేబీ. ఆ టైంలో నేను కన్సీవ్ అయిన చాలా బాధపడ్డాను. చాలా ప్రతిరోజు హాస్పిటల్ నుంచి ఇంటికి రావటం, రాత్రంతా ఏడవటం, ఇలా జరిగింది. అయితే అప్పుడు మా ఆయన అన్నారు, నువ్వు పడుకోవట్లేదు, నన్ను పడుకోనివ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు బైబిల్ హబ్ అని ఒక యాప్ అప్పుడు కొత్తగా వచ్చిందనమాట. అప్పుడు యూట్యూబ్ లో ఇంకా వాక్యాలు రావట్లేదు, మేబీ నాకు తెలియదు వస్తున్నాయేమో అప్పుడు. ఆ బైబిల్ హబ్ అని ఒక యాప్ లో ఆల్రెడీ ప్రీ లోడెడ్ మెసేజెస్ ఉన్నాయన్నమాట. కొన్ని ఫారినర్స్, ఇండియన్స్ కదా, అందరూ ఫారిన్, క్రెఫ్లో డాలర్ ఐ థింక్ ఇట్లాంటి వాళ్ళు, జాయిల్ ఆస్టిన్ ఇవన్నీ. అయితే ఈయన అన్నాడు, అప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి ర్యాండమ్ గా ఒక మెసేజ్ తీసుకుని ఇయర్ ఫోన్స్ ఇచ్చి, నాకు నువ్వు ఈ వాక్యం విను, అప్పుడు కొంచెం నిద్ర వస్తుంది నీకని చెప్పి నైట్ నాకు ఇయర్ ఫోన్స్ పెట్టి ఆయన పడుకున్నాడు అనమాట. జనరల్ గా మనకు అందరూ తెలిసే ఉంటది, ఫారిన్ స్పీకర్స్ అందరు ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు వాక్యం చెప్పే ముందు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఆ టాపిక్ అంటే వాళ్ళ థీమ్ చెప్తారనమాట. అందరూ తెలిసే ఉంటది కదా. సో నేను ఇంకా ప్రార్థన ఏడుస్తా ఉన్నాను, వాక్యం వినాలనే ఇష్టం కూడా లేదు నాకు. అయితే మోకాళ్ళ మీద ఉన్నాను, కానీ అప్పుడు వాక్యం పెట్టుకుని ఆయన 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 ఆ రోజు గురించి చెప్తా స్టార్టింగ్. అయితే ఈ రోజు మనం ఏ అంశం మీద ఈ రోజు నేను వాక్యం బోధించబోతున్నానంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ, గోయింగ్ టు బ్లెస్ యూ విత్ ద సెకండ్ టచ్. ఇది ఆ వాక్యం యొక్క హెడ్లైన్ అండి. ఆ 19 మినిట్స్ వాయిస్ మెసేజ్ అది. ఆ 19 మినిట్స్ అయిన తర్వాత నేను ఇంకా మోకాళ్ళని దేవుని దగ్గర కన్నీటితో క్షమాపణ అడిగాను. క్షమించు ప్రభా, నువ్వు బిడ్డని ఇవ్వాలనుకున్నావు, నేనెవరిని ప్రభా పోషించడానికి, నేనెవరిని సంరక్షించడానికి, అంటే నేనేం చేయలేను కదా, ఇప్పుడు పెద్దవాడిని కూడా ఏం చేయలేను, నన్ను నేను కూడా ఏం చేసుకోలేను, నేనేదో సంరక్షిస్తాను, సరిగ్గా సంరక్షించలేనేమో అని భయపడి ఇదంతా భయపడ్డాను, నన్ను క్షమించు ప్రభా, ఇచ్చేవాడు నువ్వే, సంరక్షించేవాడు కూడా నీవే ప్రభా అని అప్పుడు దేవుని అడిగాను అనమాట. నన్ను క్షమించు, ఇంకా నీ చిత్తానికి నేను విరుద్ధంగా నేను బాధపడి టెన్షన్ పడి అంతా చేస్తా వచ్చాను ప్రభా అని వచ్చాను. అట్లా దేవుడు ఫస్ట్ టైం సెకండ్ బేబీ విషయంలో దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అది ఫస్ట్ టైం. సెకండ్ టైం 6th మంత్ అప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది నాకు. అప్పుడు హైదరాబాద్ లో కొత్త వైరస్ అంట, చాలా తక్కువ మందికి వచ్చింది, అందులో నేను ఒకదాన్ని. చాలా పెద్ద పెద్ద ర్యాషెస్, బాడీ ఎంత పెద్ద పెద్ద ర్యాషెస్ అసలు. సో ర్యాషెస్ మీద ఎక్కడ పడితే అక్కడ చాలా ర్యాషెస్ వచ్చాయి. అడ్మిట్ అయ్యాను నేను. అప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఆయన పిలిచి ఏమన్నాడంటే, మేడం మీకు తెలుసు కదా, ఇంకా మీకు తెలిసేది ఏముంది, ప్రెగ్నెన్సీలో వైరల్ ఫీవర్ అంత సజెస్టబుల్ కాదు, అందులో చాలా పెద్ద ర్యాష్ వచ్చి చాలా సఫర్ అయ్యారు మీరు, బెటర్ గో ఫర్ అన్ అబార్షన్ అన్నట్టు ఆయన సజెస్ట్ చేశాడు అనమాట. చాలా బాధేసింది నాకు, ఏంటి ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా అన్నట్టు. అయితే ధైర్యం ఉండింది లోపల. అప్పుడు కూడా అంతే, మళ్ళీ మేము అందరం ప్రార్థన చేసుకున్నాం, దేవుడు సాయం చేశాడు. ప్రభా అని అడిగాను, మా అమ్మకి ధైర్యం చెప్పాడు, ఏం కాదమ్మా దేవుడు సాయం చేస్తాడు, మనం వీళ్ళు కంటిన్యూర్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నాం. అప్పుడు గైనకాలజిస్ట్, అప్పటికి 3 days నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి, నేను పడుకున్నప్పుడు వచ్చింది ప్రతిరోజు గైనకాలజిస్ట్. నేను మేల్కున్నప్పుడు రాలేదు ఆవిడ, ఆ రోజు నేను మేల్కున్నప్పుడు వచ్చింది అనమాట. 3rd day తర్వాత మేము ప్రేయర్ చేసుకుని ఇంకా కంటిన్యూ చేయాలి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు వచ్చేసి నేను అడిగాను, ప్రభా నన్ను ఆదరించు, నాకు ఆ భయం తీసేయి ప్రభా, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ నాకు ఎలా ఉండిందంటే నా మైండ్ లో, ఒకవేళ రేపు ఏదైనా జరిగింది, బేబీ కన్సీవ్ పుట్టాడు, అందరు అంటారు కదా, నువ్వు డాక్టర్ కదా, ఎందుకు ఇలా చేసావు, నీకు తెలుసు కదా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయని, నువ్వు ఎందుకు అలా ఫూలిష్ గా బిహేవ్ చేసావు, ఎందుకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసావు అని ఏదైనా ప్రాబ్లం వస్తే అంటారేమో అని ఒక భయము. ఒకవేళ ఇప్పుడు చేయించుకుంటే నేను దేవుని మాటకు అవిధేయత చూపిస్తానేమో అని ఇంకొక భయం. ఈ రెండు ఉన్నాయి నా మైండ్ లో అప్పుడు. అయితే దేవుని అడిగాను, ప్రభా నా విశ్వాసాన్ని క్షమించు ప్రభా, అయితే నాకు ఏం తెలియట్లేదు, నువ్వే నన్ను ఆదరించు, నా విశ్వాసాన్ని బలపరచు అని దేవుని అడుగుతూ వచ్చాను. అప్పుడు డాక్టర్ ఆ రోజు గైనకాలజిస్ట్ వచ్చారు, వచ్చి మాట్లాడితే, మేడం ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, నేను ఎప్పుడు వచ్చినా మీరు పడుకొని ఉన్నారు అని అన్నారు అనమాట. అంటే అన్నారు, మేడం మీరేమైనా వాడుతున్నారా, మీరేమైనా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా అని అడిగిన ఆవిడ నన్ను. లేదు మేడం నేను ఏం తీసుకోవట్లేదు అంటే, ఎందుకంటే మీ బాడీ అంతా ర్యాషెస్ వచ్చాయి, మీ పొట్ట మీద మాత్రం ఒక చిన్న ర్యాష్ కూడా లేదు అని.
అప్పటి వరకు నేను గమనించుకోలేదు ఆ విషయాన్ని నేను అసలు. అంటే నేను నోటీస్ చేయలేదు. వాళ్ళంతా ర్యాష్ అడ్మిట్ అయ్యాను. సివియర్ ఫీవర్ ఉండింది బాగా. సివియర్ హెడ్ ఏక్, వైరల్ ఫీవర్ కదా, సివియర్ హెడ్ ఏక్, ఆ హై టెంపరేచర్స్ ఉండింది అనమాట. బాడీ అంతా ర్యాషెస్, రెడ్ రెడ్ పెద్ద పెద్ద ర్యాషెస్ అసలు. అట్లా ఆ, భయంకరమైన ఇచ్చింగ్, పెయిన్ఫుల్ ఉండింది అనమాట. సో అది నేను నోటీస్ చేయలేదు పొట్ట మీద లేదనేది. అప్పుడు చూసుకున్నాను నిజంగా నా పొట్ట మీద ఒక్క చిన్న ర్యాష్ కూడా లేదు. అమ్మన్నారు మీరు ఏమైనా సపరేట్ గా ఏమైనా కేర్ తీసుకున్నారా, ఏమైనా స్పెషల్ ఆయిల్స్ ఏమైనా వాడారా, అది ఇదంటే ఏం చేయలేదు మేడం, నార్మల్ గా యాజ్ యూజువల్ వాజ్లిన్ బాడీ లోషన్ పెట్టడమే అంతే మేడం అని అన్నా అనమాట. సో అప్పుడు అది నాకు అదొక దేవుడు, నేను అడిగాను కదా, అదొక సైన్ లాగా నేను దాన్ని రిసీవ్ చేసుకున్నా. నేను నీ బేబీని నేను బేబీ నేను కాపాడుతున్నా అని చెప్పడానికి. అది సెకండ్ సైన్. అండ్ థర్డ్ సైన్ యాక్సిడెంట్, మీకు చెప్పాను కదా, యాక్సిడెంట్ నుంచి దేవుడు మళ్ళీ 3 times గాడ్ షోడ్ ఈ బేబీ గాడ్స్ విల్ లో ఉన్నాడు నేను అని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు నా విశ్వాసాన్ని, నేను కొన్నిసార్లు పరిస్థితులను బట్టి భయపడినా, కృంగిపోయినా, దేవుడు నన్ను ఆ టైంకి నన్ను చాలా చాలా ఆదరిస్తూ చాలా నడిపిస్తూ వచ్చాడు. కోవిడ్ టైం వచ్చేసింది, 2 పిల్లలు పుట్టారు, కోవిడ్ వచ్చేసింది. ఫస్ట్ కోవిడ్ లోనే తమ్ముడికి పాజిటివ్, డాడీకి పాజిటివ్, చెల్లికి పాజిటివ్, మమ్మీకి పాజిటివ్. చెల్లి వాళ్ళ పేరెంట్స్, చెల్లి వాళ్ళ హస్బెండ్ చెల్లిని వదిలి పిల్లలు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. నేను మా హస్బెండ్ కూడా ఇంకా నేను మమ్మీలను చూసుకోవాలి కదా, ఆయన తెలుసు కానీ ఇంకా మరి చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అంతే, మేము మేము పిల్లలమే ఉన్నాం మా ఇంట్లో ఆ రోజు. ఇంకా ఐ థింక్ నాకు తెలిసి కర్నూలులో మా ఏరియాలో మాకే ఫస్ట్ రావటం అనమాట. ఫస్ట్ తమ్ముడికి పాజిటివ్ వచ్చింది, తర్వాత వీళ్ళందరికి వచ్చింది. సో నేను ఇంకా అంటే ఫస్ట్ రెడ్ జోన్ గా క్లియర్ చేసింది మా ఏరియాలో మాదేనేమో. అంటే అన్ని పెట్టి తడకలు పెట్టేసి, అంటే ఏమంటారు, అంత రెడ్ జోన్ అని రాసేసారనమాట. నేను బయటికి వెళ్తే చెత్తపడడానికి అని బయటికి వెళ్తే అందరూ దూరం దూరం వెళ్ళిపోవాలి, ఇలా ఉండింది. అయితే చాలా భయపడ్డాడు మా డాడీ హాస్పిటల్కి వెళ్ళడానికి. ఎందుకంటే అప్పుడు బాడీని ఇంటికి ఇవ్వట్లేదు కదా, కోవిడ్ వచ్చేసిన తర్వాత ఏమైనా జరిగితే వాళ్ళ ఇంటికి పంపించట్లేదు కదా, వాళ్ళే ఆ చేసేస్తున్నారు కాబట్టి. అది మా డాడీ భయపడ్డాడు, నేను ఆ పిల్లలు మళ్ళీ చూడలేనేమో హాస్పిటల్కి వెళ్ళిపోతే అనేసి. ఎవ్వరు ఇంట్రెస్ట్ లేరు, చెల్లి హాస్పిటల్కి పోలేదు, తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు కానీ తగ్గలేదు వాడికి. డాడీ, మమ్మీ, ఇంతమంది ఉన్నారు ఇంట్లో పాజిటివ్స్. ఒక్కొక్కరిని ఒక రూమ్ లో పెట్టుకొని వాళ్ళకందరికి సలైన్ ఎక్కించి టైంకి మెడిసిన్స్ ఐవి ఎక్కిస్తూ, నేను హోమియో డాక్టర్ అయినా నేను ఆర్డిటీలో ఆల్మోస్ట్ నియర్ టు 1 year నేను జాబ్ చేశాను అనమాట. సో నాకు అదంతా ప్రాక్టీస్ ఉందనమాట. ఐవి క్యాజువల్ డ్యూటీస్ చేసేదాన్ని కాబట్టి నేను అవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. సో నేనే ఐవి పెట్టడము, మెడిసిన్ ఇచ్చేసేయటము, నేనే వాళ్ళ పల్స్ చెక్ చేసుకోవటము, నాకు తెలిసినదంతా ట్రై చేశాను. హోమియో మెడిసిన్స్ ఇచ్చి మా డాడీ పల్స్ పడిపోతా ఉంటే, అంటే నాకు తెలిసిన ఏమేమి వచ్చో అని మా డాడీని హీట్ జనరేట్ చేయడం కోసం అన్ని, అంటే నాకు తెలిసినది ఏ దేవుడు ఆ టైంకి నాకు ఏ జ్ఞానం నాకు ఏది గుర్తు చేసినాడో అవన్నీ చేసిన. మా డాడీని రిక్వెస్ట్ చేసుకున్నా, డాడీని ఒక్కనివి నువ్వు అడ్మిట్ అయిపో. అప్పుడు డాడీకి ఆల్రెడీ అప్పటికే డాడీకి ఒకసారి స్ట్రోక్ వచ్చి స్టంట్ వేసున్నారు అనమాట. అది భయం ఉండింది నాకు, నేను మా డాడీని ఇంట్లో హ్యాండిల్ చేయలేనేమో, ఇంట్లో మానిటర్ చేయలేనేమో కరెక్ట్ గా అని భయం నాలో ఉండింది. అయినా ఆ ప్రాసెస్ అంతట్లో డాడీ ఏమో నేను వెళ్ళనంటే వెళ్ళనని మొండికేసుకున్నారు. నేను చనిపోయినా పర్వాలేదు నేను వెళ్ళను అని మొండికేసుకున్నారు అనమాట. సమయోచితమైన జ్ఞానం ఆ టైంలో. ఆశ వాళ్ళ తమ్ముడు నాకు మెడిసిన్స్ ఏమేమి కావాలంటే, సాగర్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. అప్పుడు నాకు మెడిసిన్, నేను బయటికి వెళ్ళకుండా అక్క నీకు ఏం కావాలో చెప్పు, మెడిసిన్స్ మేము తెచ్చిస్తాము, నేను ఇంట్లో ఉండి చూసుకుంటున్నావు కదా, అట్లా నాకు మోరల్ సపోర్ట్. ఫోన్ లో ఆశ నాతో మాట్లాడుతూ ఉండేది. అక్కడ చర్చ్ వాళ్ళందరూ నాతో మాట్లాడి భయపడతామా, మేమందరం తోడుగా ఉన్నాం. రోజు మేము ఫోన్ లోనే, నేను పిల్లలు, నా పిల్లలు కూడా చాలా అర్థం చేసుకున్నారు అనమాట. ఉన్నానంటే మేమేం మా డాడీని తొందర చేయం మమ్మీ, నేను డాడీ చెప్పిన మాట వింటాం, నువ్వు అమ్మమ్మని తాతని బాగా చూసుకో మమ్మీ అని. నిజంగా అంటే చాలా చాలా సపోర్ట్ గా దేవుడు ఆ పరిస్థితులన్నిటి నా కోసం అన్నిటి అనుకూలంగా మలిచాడు అనమాట. వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా, వీళ్ళందరూ నాకు నిజంగా దేవదూతల్లాగా నాకు దేవుడు వాళ్ళందరినీ కంచెగా పెట్టి మమ్మీని డాడీ వాళ్ళందరినీ కాపాడుకొని 46 days మేమందరం ఒక్కళ్ళమే ఉన్నాము. వాళ్ళందరూ 2 times పాజిటివ్ అంటే నెగటివ్ వచ్చే వరకు నేను వాళ్ళతోనే ఉన్నాను. అయితే దేవుడు, నేను వాళ్ళతో ఉన్నాను కదా, విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు నేను చెక్ చేసుకున్నా, ఆ నా దగ్గర అప్పుడు కోవిడ్ కిట్స్ ఉండేవి నా దగ్గర. ఎందుకంటే నేను హైదరాబాద్ లో నా క్లినిక్ లో నేను కోవిడ్ టెస్టింగ్ చేసేదాన్ని అనమాట. సో కోవిడ్ కిట్స్ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నాకు ఎప్పుడెప్పుడు డౌట్ వస్తే, నాకు కొంచెం నీరసంగా ఉంది అని అనిపించినప్పుడు అంతా నేను టెస్ట్ చేసుకున్నాను. అదేంటో తెలియదు కానీ ఎప్పుడు నాకు నెగిటివ్ వచ్చింది. మరి అందరితో, వాళ్ళతో, మా డాడీకి స్నానం, వాళ్ళ వాష్రూమ్ స్నానం అన్ని నేనే చేపించాను. అఫ్ కోర్స్ మాస్క్ వేసుకుని పీపీ కిట్ వేసుకున్నా, బట్ స్టిల్ అన్ని దగ్గరుండి అన్ని చేశాను అనమాట. వాళ్ళు వామిటింగ్ చేసుకున్నా అట్లా అంతా అందరూ ఒకరిని ఒక రూమ్ లో పెట్టి వాళ్ళకి ఒకరికి స్నానం చేయించడము, మళ్ళీ ఆ బాత్రూమ్ శానిటైజ్ చేయడం, మళ్ళీ ఇంకొకరు అట్లా అన్ని చేశాను. కానీ బట్ దేవుడు ఎందుకు అన్ని సార్లు చెక్ చేసుకొని ఉంటాను. బట్ నేను అనుకుంటాను నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడానికి దేవుడు నన్ను నెగటివ్ లో పెట్టాడేమో, నన్ను కోవిడ్ అటాక్ అవ్వకుండా కాపాడాడేమో. ఆయనే నా పీపీ కిట్ గా ఉండి, నిజం చెప్పాలంటే
నా ఇన్ఫెక్షన్ నా దగ్గర రాకుండా నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అలా డాడీని ఏమంటారు చెల్లిని, తమ్ముడిని, మమ్మీని నేను చూసుకోవటానికి దేవుడు సమయోచితమైన జ్ఞానం, నాకు తెలిసిన డాక్టర్స్ అందరూ నాతో ఫోన్లో నాకు ధైర్యం చెప్తూ ఏం కాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా అని నాకు చెప్తూ వచ్చారు. నేను చాలా రుణపడున్నాను దేవునికి ఆ విషయంలో. నేను ఎంత నా జీవిత కాలం స్థుతించినా కూడా ఇంకా నేను రుణస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమైందంటే, ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా వీళ్ళందరూ బాగా అయిపోయి నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేసాను. మా హస్బెండ్ వాళ్ళకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. నేను ట్రీట్ చేయగలను అంటే, నేను అందరిని వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకున్నాను కదా. సో ఎవరైనా నాకు వచ్చినప్పుడు అనేసి అప్పుడు మేము ఏం చేసామంటే ఆన్లైన్ ఫ్రీ కన్సల్టేషన్ పెట్టామన్నమాట. హెబ్రోన్ గ్రూప్స్ స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఎవరైనా మీరు కాల్ చేస్తే మేము ప్రిస్క్రిప్షన్ నేను వాళ్ళకి పంపించేస్తామనేసి. నాకు తెలిసిన హైదరాబాద్ లో డాక్టర్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు మేడం ఈ టైంలో మీ అందరు 1000 అలా తీసుకున్నారు, 600, 1000 తీసుకున్నారు, మీరు ఎందుకు ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ పెట్టారు, అలా చేస్తే ఎట్లా అది ఇది అని అన్నారు. లేదు సార్, సారీ ఏమనుకోద్దండి, నాకు మిమ్మల్ని నేనేదో ఏదో నేను గొప్ప అని కాదు సార్. ఎవరైతే నిజంగా ఎవరైతే ట్రీట్మెంట్ కి తీసుకోలేని వాళ్ళు ఉన్నారో, చాలా వాళ్ళని రీచ్ అవ్వాలని నా పాయింట్ సార్ ఇది. అంటే ఆ డబ్బులు వాళ్ళు కూడా తీసుకుంటారు కదా మేడం అంటే, తీసుకున్నారు. కానీ నేనేం చేస్తాను, నా పర్పస్ మాత్రం ఎవరైతే భయపడి బయటికి రాలేక హాస్పిటల్కి పోతే ఏమంటారో తెలియక అట్లా భయపడే వాళ్ళకి నేను ఫోన్ కాల్ దూరంలో ఉన్నాను, వాళ్ళకి రీచ్ అవ్వాలన్నది నా పాయింట్ అని నేను చేస్తూ వచ్చాను అనమాట. అఫ్కోర్స్ మా హస్బెండ్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశాడు ఈ విషయంలో. చాలా ఆ ఫోన్ కాల్స్ తీసుకోవటం, ఆయన కూడా అందరికి ఆన్సర్ చేయటం, దేవుడు చాలా మంచి టైం ఇచ్చాడు మాకు. మేము అలా చేయటానికి ఓపికనిచ్చాడు, శక్తినిచ్చాడు. నిజం చెప్పాలంటే అది దేవుని కృపనే. దేవుడు లేకపోతే, ఒకవేళ దేవుని ప్రేమని ఎరగకపోతే ఇలా నేను చేసిన దాన్ని కాదేమో. అలా చేసాం. అయిపోయిన తర్వాత అప్పుడు ఇష్టంగా సంతోషంగా చేస్తూ వచ్చాము. అయితే తర్వాత ఏమైందంటే సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ వచ్చే టైంకి అప్పుడు ఏమైందంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఒక తెలంగాణ లీగల్ హెడ్ వాళ్ళు అంటే లాయర్, జడ్జ్, తర్వాత లీగల్ అడ్వైజర్స్ వీళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ ఉందన్నమాట. తెలంగాణ సేవా సమితి అని ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ఓన్ ట్రస్ట్. అయితే ఆ ట్రస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరైతే కోవిడ్ టైంలో చాలా సర్వీస్ చేసిన డాక్టర్స్ ని మేము ఆనర్ చేయాలని అనుకున్నారు వాళ్ళు. అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అసలు నేను ఎవరు చాలా తక్కువ మంది తెలుసు డాక్టర్స్ కి. అంటే కొంతమంది అలోపతిక్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బట్ చాలా తక్కువ మందికి అప్పుడు నేను తెలుసు అనమాట. వెరీ ఫ్యూ పీపుల్. సో అప్పుడు వాళ్ళు రెఫర్ చేయటం, ఇట్లా మాకు ఒక డాక్టర్ తెలిసి ఆవిడ ఫ్రీ కన్సల్టేషన్ పెట్టారని వాళ్ళు చెప్పటము. ఆ తర్వాత నిజంగా దేవుని కృపలో వాళ్ళ ద్వారా వాళ్ళ తెలంగాణ సేవా సమితి వాళ్ళు అప్పుడు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. లెజెండరీ అవార్డ్ అని ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ అప్పుడు హైకోర్టు జడ్జ్ తర్వాత వీళ్ళందరూ ఇవ్వటం జరిగింది అనమాట. అవేమీ నాకు తెలియదండి నిజంగా, అంటే అవేమి ఊహించలేదు నేను. బట్ దేవుడు ఆ టైంకి అంటే నేను అనుకుంటాను మేబీ గాడ్ వాంట్ అప్రిషియేట్, అంతే అనుకుంటా. అంటే నా విశ్వాసాన్ని కొంచెం బలపరచడానికి, ఇంకా మేబీ నా ఆత్మీయాన్ని కొంచెం నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇలా ఇచ్చాడేమో అని అనుకుంటాను నేను. అలా అంటే ఊహించలేదు అసలు. ఆ దేవుడు నిజం చెప్పాలంటే దేవుడు ఇచ్చిన ధైర్యంతోనే నేను నెక్స్ట్ అందరినీ ట్రీట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అడుగు అడుగున నా జీవితంలో నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా నేను ప్రభా క్లినిక్ ఓపెన్ చేయాలా లేదా, క్లినిక్ లో దేవుని అడిగాను, దేవుడు ఓపెన్ చేయమన్నాడు, చేశాను. ప్రతి పాయింట్ లో నేను దేవుని మీద ఆధారపడ్డాను. ప్రతి పాయింట్ లో నా పిల్లల విషయంలో, స్కూల్స్ విషయంలో, నా క్లినిక్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎక్కడ మేము ఏ ఏరియాలో నేను స్టార్ట్ చేయాలి, అన్ని విషయాలలో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఏదైతే దేవుడు నాకు వాగ్దానం చేశాడో అది పర్ఫెక్ట్ గా దేవుడు ఫుల్ఫిల్ చేస్తున్నాడు. నా క్లినిక్ పెట్టినప్పుడు అందరూ నా దగ్గరికి, హైదరాబాద్ కర్నూలులోగా లాగా కాదు కదా, హైదరాబాద్ లో చాలా కాంపిటీషన్ ఉంటది. అందరు అన్నారు మీరు మీడియా అడ్వర్టైజ్మెంట్, చాలా మంది వచ్చారు నా దగ్గరికి, ప్రాక్టో, వీళ్ళు జస్ట్ డైల్, చాలా మంది. సో వీళ్ళందరూ అప్పుడు అక్కడ హోర్డింగ్ పెడతాము, ఇక్కడ హోర్డింగ్, మీడియా వాళ్ళం. అయితే మేము ఏమి అది ఇన్వెస్ట్ చేయలేదు, ప్రార్థన చేసుకున్నాం అంతే. ప్రభా సమాధానం ఇచ్చాడు వాటన్నిటి ఇన్వెస్ట్ చేయకుండానే, ఏది లేకుండానే. పై గాడ్స్ ఎక్కడ కూడా నా హోర్డింగ్ ఉండదు, ఎక్కడ దానిలో ఉండదు. అంటే గూగుల్లో నా పేషెంట్ సెర్చ్ చేసి జస్ట్ డైల్ రికార్డ్ అయింది అనమాట. నేను ఎన్రోల్ చేసుకోలేదు జస్ట్ డైల్. కాకపోతే పేషెంట్స్ దూరం నుంచి వస్తారు కాబట్టి, హైదరాబాద్ లో ఒక్కొక్క ఏరియా నుంచి వస్తారు కాబట్టి లొకేషన్ కోసం సెర్చ్ చేయడం కోసం గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల అది జస్ట్ డైలో రికార్డ్ అయిపోయింది అనమాట. అయితే బ్యూటిఫుల్ గా దేవుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. నా క్లినిక్ ఎట్లా అంటే, నేను హోమికేర్ ఇంటర్నేషనల్ లో నేను 6 years జాబ్ చేశాను. అప్పటికి జాబ్ చేసి నా పిల్లలు పుట్టారనమాట. ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు పిల్లలతో నేను జాబ్ చేయడం కొంచెం కష్టమైంది నాకు. మేము ఈసీఎల్ లో ఉంటాము, బేగంపేట బ్రాంచ్ లో నేను చేసేదాన్ని. నాకు టు అండ్ ఫ్రో వెళ్ళటం, పిల్లలు ఇద్దరు చూసుకోవటం కొంచెం నాకు హెక్టిక్ అనిపించింది. అత్తమ్మ మామే మా దగ్గర ఉన్నప్పటికీ కొంచెం నాకు అది కొంచెం కష్టంగా అనిపించింది. అప్పుడు దెన్ ఐ థాట్, ఐ ప్రేడ్, ప్రభా నేను క్లినిక్ పెట్టాలా వద్దా,
కొంచెం భయంగా ఉంది. నిజంగా మా హస్బెండ్ నన్ను నమ్మాడు, నువ్వు పెట్టు దేవుడు సాయం చేస్తాడని. నాకు అస్సలు నమ్మకం లేకుండింది అనమాట. అప్పుడు ఎలా ఉండిందంటే నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు. అక్కడ హాస్పిటల్‌లో హ్యాపీగా నాకు అంటే వాళ్ళే కష్టపడతారు. వాళ్ళు పేషెంట్స్ తీసుకొస్తారు. నేను చూస్తాను, వచ్చేస్తాను. ఆ తర్వాత హెడేక్ ఉండదు నాకు. ఇక్కడేంటి నేను జీరో నుంచి కష్టపడాలి కదా! అదెంత ప్రాబ్లమాటిక్ అని అనుకున్నాననమాట. కానీ దేవుడు అప్పుడు ఆ రోజు అందరికి తెలిసిందే ఇర్మియా 29:11 ఇదిగో నా ఆల్ ద ప్లాన్స్ ఫర్ యూ ఈస్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ. ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు. నిజానికి ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత నాకు చాలా లోపల మదన ఉండిందనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అందరూ ఎందుకు సృజన అంత మంచి పే ఇస్తున్నారు నీకు హోమ్ కేర్‌లో అదంతా వదులుకొని అందరూ డాక్టర్స్ మార్నింగ్ 10-8 చేస్తారనమాట. కానీ నాకు ఒక్కటే 9-5 ఉండింది అప్పుడు షెడ్యూల్. 29 బ్రాంచెస్ ఆఫ్ హోమ్ కేర్‌లో నేను ఒక్కదాన్నే 9-5. ఎవ్వరికి సండే ఆఫ్ లేదు. నాకు ఒక్కదానికే సండే ఆఫ్. అంటే నేను స్టార్టింగ్ జాబ్ అప్పుడే చెప్పాను. నాకు సండే ఆఫ్ ఇస్తేనే నేను జాయిన్ అవుతాను, లేకపోతే జాయిన్ అవ్వనని. సో అప్పుడు అట్లా సండే ఆఫ్ ఉంది. ప్లస్ నాకు 95. అందరూ అన్నారు, ఎవ్వరికి లేని ఫెసిలిటీ నీకుంది, ఎందుకు వదులుకుంటావు ఈ జాబ్ను అసలు నువ్వు అనేసి అందరు. అంటే ఈవెన్ నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ ఇంటర్నల్ గా. ఇన్ని ఫెసిలిటీస్ వదులుకొని ఎందుకు నేను స్క్రాచ్ నుంచి మళ్ళీ కష్టపడాలి, అది ఎంత అంటే ఎట్లా జరుగుతుందో ఏమో అంటే రకరకాల నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ ఉండేవి. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ప్రభా ఇంకా వాగ్దానం మాట్లాడాడు, కానీ చాలా భయం ఉండింది అనమాట. ఎప్పటికప్పుడు దేవుని ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటా, నాకు భయం వచ్చింది. ప్రభా నా విశ్వాసాన్ని బట్టి నువ్వు నన్ను శిక్షించకు ప్రభా, నన్ను క్షమించి నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా అని ఎప్పుడు నా ప్రార్థన చేసుకుంటా ఉంటానండి. సో ఆ ప్రార్థన చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. మేము ఏమి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఫస్ట్ మంత్ కూడా అందరూ అన్నారు ఒక 6-8 months మనం వదిలేసుకోవాలి, అంటే రెంట్, పేస్, శాలరీస్ ఇవన్నీ మన చేతిలోంచి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మనం అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ తర్వాత నుంచి గ్రోత్ అని అందరూ అలా. నేను కూడా అలానే ప్రిపేర్ అయ్యాను మెంటల్ గా. ఓకే ఇలా ఉంటది, ఇదే కదా స్ట్రాటజీ అని అనుకున్నాను. కానీ బ్యూటిఫుల్ గా దేవుడు నా ఫస్ట్ మంత్ నేను స్టార్ట్ చేసిన మంత్ కూడా నేను నా పాకెట్ లో నుంచి శాలరీస్ కానీ రెంట్ కానీ పే చేయలేదు. శాలరీస్, రెంట్, కరెంట్ బిల్ ఇచ్చినాక కూడా దేవుడు నా కోసం కొంచెం, అఫ్కోర్స్ ఎక్కువ రాలేదు కానీ కొంచెం నేను దాచుకోవటానికి, నా పాకెట్ లోకి వెళ్ళడానికి కొంచెం దేవుడు ఇచ్చాడు. చాలా కృపగల దేవుడు సమృద్ధిగా. ఆ డే 1 నుంచి కోవిడ్ లో ఓన్లీ మండేస్ అండ్ థర్స్డేస్ నేను క్లినిక్ ఓపెన్ చేశాను. మిగతా రోజులంతా క్లోజ్ ఉండింది. అయినా కూడా నేను క్లినిక్ రెంట్ పే చేయడానికి, అప్పుడు నాకు రిసెప్షనిస్ట్ ఉండింది, ఆవిడ విడో అనమాట. పిల్లలు లేరు ఆమెకి, నా రిసెప్షనిస్ట్ కి. సో మేము అనుకున్నాం దేవుడు ఒకవేళ నా ఆశీర్దిస్తే ఆమెకి హాఫ్ శాలరీ ఇయర్ అంతా కూడా. ఆ 2 years ఆమె ఒక్కసారి కూడా క్లినిక్ రాలేదు, స్టెప్ ఇన్ అవ్వలేదు అసలు. అంటే పెద్ద ఆవిడ, ఆమెను వద్దులే, ఆమెకు రిస్క్ కదా ఆమె రావద్దని చెప్పాను. ఏమన్నా కొంచెం ఫోన్ లో హెల్ప్ చేసేది ఎప్పుడైనా నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మిగతా అప్పుడంతా అసలు క్లినిక్ రాలేదు. అయినా నేను ఆమెకు హాఫ్ శాలరీ పే చేయడానికి గొప్పని కాదు, కానీ దేవుడు అలా మేము ప్రార్థన చేసాం, ప్రభా నువ్వు నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తానని. దేవుడు ఆ టైంలో కూడా నా క్లినిక్ జరగటానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ప్రతి పాయింట్ లో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేసేవాడు, ఈసీ డిపార్ట్మెంట్ లో, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ లో. సో ఇలా మా కాలం గడిచిన తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్ లో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. March 28 దేవుడు ఆయనతో మాట్లాడాడు ఫుల్ టైం మినిస్ట్రీ కోసమని. వెంటనే ఆయన 29th రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇచ్చి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసారు. ఇప్పుడు అయితే దేవుడు అడిగాడు, ప్రభా మరి జనరల్ గా హెబ్రోన్ ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి సేవ చేయాలి. అయితే ఈయన అడిగాడు, మేము ఎలా చేయాలి ప్రభా, మరి తన ప్రొఫెషన్ వేరు కదా, మరి అంటే ఒకవేళ టీచర్ అట్లా అంటే ఏమో వదిలేసేది, డాక్టర్ కదా ఎట్లా అని ఈయన అడుగుతూ వచ్చాడు దేవుని, ప్రభా ఏం చేయాలని. అయితే క్లియర్ గా దేవుడు ఆయన డైలీ పోర్షన్ ఏంటంటే, మామైన ఇత్రో మోషే దగ్గరికి తన మామైన ఇత్రో తన భార్యను పిల్లలను తీసుకువచ్చినాను. సో అంటే దాని అర్థం ఏంటంటే మోషే ఆల్రెడీ పరిచయలో ఉన్నాడు, తర్వాత భార్య పిల్లలు జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ మోషే పరిచయలోకి వెళ్ళిపోయాడు. సో ఈ మాట ద్వారా దేవుడు తన సేవను కన్ఫర్మ్ చేశాడు. అంటే వీఆర్ వెయిటింగ్ నా విషయంలో దేవుడు ఎలా మాట్లాడతాడని మేము అడుగుతున్నాం అనమాట. సో ఈ మాట తర్వాత దాని సేవలోకి వచ్చేసాడు. నేను నా క్లినిక్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ ఆ ఇది నా ఇప్పటి వరకు మా సాక్షిత్వం ఉండి. ఈ ఆగస్ట్ కి అఫ్కోర్స్ ఆయన మార్చ్ లో రిజిగ్నేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళ కాలేజ్ వాళ్ళు చాలా మీరు వెళ్ళిపోతే మా కష్టం అని అడిగి ఇట్లా ఆగస్ట్ ఎండింగ్ కి, అంటే ఈ మంత్ తో ఆయనకి 1 year కంప్లీట్ అవుతుంది ఆయన సేవ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి. అయితే ఇప్పటి వరకు కూడా నేను ఎంతో టెన్షన్ పడ్డాను, చాలా భయపడ్డాను. చిన్న పిల్లలు, రకరకాల ఆలోచనలు. నేను బయటికి చెప్పకపోయినా, అంటే బయటికి నేను కొంచెం బోల్డ్ గానే ఉన్నట్టు ఉంటాను, కానీ బట్ లోపల నేను చాలా ఆలోచన చేస్తాను, చాలా భయపడతాను. మా మమ్మీ మా డాడీకి ఏం చెప్పాలి, ఎందుకంటే మమ్మీ మా డాడీ సిఎస్ఐ వాళ్ళకి ఫుల్ టైం మినిస్ట్రీకి రావటం అనేది అది అర్థం చేసుకోలేని ఫెయిత్ లెవెల్స్ అనమాట. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోలేదు మమ్మీ మా డాడీ. అత్త మామయ్యకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు హెబ్రోన్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా సేవలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. చాలా భయపడ్డాను, మమ్మీ డాడీ ఎలా తీసుకుంటారు దీన్ని అని. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నువ్వే సేవకు పిలిచావు, నువ్వే వారిని కన్విన్స్ అయ్యాను. నేను ఏమేమో ఎలా జరుగుతుందో, బాగా రప్చర్ జరుగుతుందేమో అనుకున్నాను, కానీ
ఏమి అవ్వకుండా మా డాడీ సింపుల్ గా కొంచెం ఫీల్ అయ్యాడు, కొంచెం కోపడ్డాడు, కానీ సరే నాన్న నువ్వు నమ్ముతున్నావు కదా, సరే నేను కూడా ప్రార్థన చేస్తాను నీకోసం అన్నాడు, అంతే. అయితే ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. ఈయనకి వచ్చి మాట చెప్పాడు నాకు. నేను అనుకున్నంత పెద్దగా కూడా జరగలేదు. దేవుడు యాక్సెప్ట్ చేయడానికి, నా ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, చెల్లి, తమ్ముడు మా సేవను యాక్సెప్ట్ చేయడానికంటే ఏమేమో అంటే రప్చర్ జరగకుండా వాళ్ళు కూల్ గా దాన్ని తీసుకోవడానికి కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఈ గత 1 year నుంచి కూడా దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడుతూ మా పరిచయలో నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఇది నా సాక్ష్యం అండి. నాకు టైం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు, నా దేవునికి స్తోత్రములు. నా గురించి, మా పిల్లల గురించి, మా పరిచర్య గురించి అన్నిటికంటే నుంచి బేతనియా హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చ్ అట్ బేతనియా పెట్టుకున్నాం ఇప్పుడు. సో హైదరాబాద్ ఈసెల్లో మందిరం నడిపిస్తున్నాం ఇప్పటికైతే. ఇంట్లోనే మందిరం స్టార్ట్ చేశాము. కొంతమంది మా 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 టార్గెట్ అంతా కూడా ఎవరు ఎక్కడ మందిరానికి వెళ్ళని వాళ్ళు రావాలి, అంటే క్రిస్టియన్స్ అయ్యండి, ఒకళ్ళు లేకపోతే నాన్ క్రిస్టియన్స్. ఆల్రెడీ ఒక మందిరంలో అటాచ్ అయిన వాళ్ళు మాకు వద్దు ప్రభావ, ఎవరు వాళ్ళు ఒకళ్ళు మందిరంకి వెళ్తున్నారు, కాకపోతే కోవిడ్ వల్ల ఆగిపోయారు, ఎక్కడికి వెళ్ళట్లేదు వాళ్ళు, ఎక్కడ పర్ఫెక్ట్ వెళ్ళట్లేదు, అట్లాంటి వాళ్ళని రీచ్ అవ్వాలి, లేకపోతే కంప్లీట్ గా నాన్ క్రిస్టియన్స్ రీచ్ అవ్వాలి అన్నది మా ఉద్దేశము. ఆ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుడు ఎప్పుడెప్పటికి ఎలా గైడ్ చేస్తాడో అలా అలా కొనసాగిస్తూ వస్తున్నాము. ఇప్పటివరకు దేవుడు ఈ 1 year సేవా జీవితాన్ని, ఇటు ఇంటిని, నా క్లినిక్ ని దేవుడు ఎంతగానో, మేమేమీ చేయట్లేదు నిజానికి, అందరూ చేసే విధంగా ఏది నేను ముందు అంటే ఏ విషయంలో కూడా, కానీ దేవుడే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇచ్చి నా విషయం, నా క్లినిక్ విషయంలో కానీ అన్నిటి విషయాలు నిజంగా అంటే చాలిన దేవుడుగా ఏ రోజుకి ఆ రోజు దేవుడు నా ఇన్సెక్యూరిటీస్ అన్నిటిని, నా విశ్వాసం అంతట్లో, నా చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసం అంతట్లో కూడా దేవుడు దీర్ఘశాంతం వహించి నన్ను తిరిగి తిరిగి నన్ను ప్రేమించడానికి, నన్ను మరలా సరి చేయడానికి, నా ఇన్సెక్యూరిటీస్ లో నన్ను మరలా స్థిరపరచడానికి దేవుడు దీర్ఘశాంతం వహించి ఇంతవరకు నన్ను కాచి కాపాడుతూ వస్తున్నాడు. ఆ దేవునికి నేను వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి మీకు అందరికి వందనాలు చెల్లించుకుంటూ ప్రైజ్ లార్డ్ ఆంటీ. వందనాలమ్మా. చాలా దేవుడు మంచిగా వాడుకున్నాడు నిన్ను. దేవుని మహాకృపను బట్టి, దయని బట్టి దేవుడు సృజనాన్ని కనికరించి ఒక వాళ్ళ సార్ ద్వారా, ఫిజిక్స్ టీచర్ ద్వారా ఆయన రక్షణలోకి నడిపించడం గొప్ప అద్భుతంగానే ఉంది. ఈనాడు టీచర్స్ ప్రొఫెషన్లో చాలా మంది పిల్లలు హాస్టల్లో జీవించడం ద్వారా తమ స్టూడెంట్స్ని లేదా తమ కో స్టూడెంట్స్ని రక్షణలోకి నడిపించడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఇంకా ప్రతి చోట ప్రభు కొరకు సాక్షులుగా నిలబడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. సర్వలోకానికి మనల్ని పంపిస్తున్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు కనుక సంపూర్ణ సేవకు రాకపోయినా మన విధి నిర్వహణలోనే ప్రభు ట్రాన్స్ఫర్స్ ద్వారాను, ప్రమోషన్స్ ద్వారాను అనేక స్థలాలకు మనం బదిలీ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ సేవించే మనసు, భారం, దేవుని ఆజ్ఞను పట్టించుకొని మనం నిజంగా చేస్తే, హార్ట్ఫుల్గా చేస్తే ఆత్మలు ఎన్నో ప్రభు దగ్గరికి నడిపించగలం. మనం అలాగ బిడ్డను రక్షించుకొని ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు కృప చూపించి ప్రతి విషయంలో, చదువులోను, ఉద్యోగంలోను, వివాహ విషయంలోను ప్రభు యొక్క అది చిత్తానికి అప్పగించుకునే విషయంలోను ఏదో జిద్దు బట్టి మనం ఏదో మన చిత్తాన్ని దేవునికి ఇచ్చి రుద్ది నెరవేర్చుకోవటం కాదు, కానీ ప్రభు చిత్తానికి అప్పగించుకునే ఆ యొక్క కృపను దేవుడు ఆ బిడ్డకు భర్త ద్వారా కూడా నేర్పించి ఎంతో సహాయం చేశారు తన జీవితంలో. ఇటు కృపను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించి మరి దేవుని సేవించడానికి ప్రభు సాయం చేశారు. ఎంత ఆశ్చర్యమో కదా. పిల్లల్ని ఇచ్చే విషయంలో కూడా మనము వింటున్నాము. నిజంగా 2వ గర్భం అప్పుడు కూడా దేవుడు కాపాడాడు. అంత పెద్ద పై ఎత్తు నుంచి కింద పడితే ప్రాణాలకి ఎంతో గండము. గర్భ విచ్ఛిత్తి జరగవలసింది, కానీ ఆ యొక్క గర్భంలో ఉన్న కుమారుని కూడా దేవుడు ఎంత పదిలపరిచాడు. తన యొక్క ఫిజికల్ బాడీకి కూడా ఎక్కడ ఏది బోన్స్ కూడా విరగకుండా దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు. నిజంగా గాఢాంధకారపు లోయల్లో మరి ప్రవేశించవలసిన యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంత కాపుదలిస్తున్నాడు. యెహోవా నిన్ను కాపాడును, పగటి వేళ నిన్ను కాపాడుతాడు, రాత్రి నిన్ను కాపాడుతాడు, రాకపోకలు నిన్ను కాపాడుతాడు. ఎంత అద్భుతమైన రీతిగా 121వ కీర్తనలో కూడా
ఎంత కాపాడుతున్న గర్భస్థ శిశువును దేవుడు కాపాడాడు. మరి ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తే ఎలానో అనుకున్నారు, కానీ సొంత సమయంలో ఆ యొక్క సిజేరియన్ ద్వారా 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించి ఎంతో బిడ్డలను కూడా కాపాడారు. అందుకే దేవునికి స్తోత్రం. నిజంగా ఇదంతా ఆశ్చర్యమే. తను గణపరిచి వారిని దేవుడు గణపరుస్తాడని మరి ఎంతో మంది ఎంబీబీఎస్ వాళ్ళు ఉద్యోగానికి వచ్చిన హోమియో డాక్టర్కి ప్రభు తోడుగా ఉండి ఘనపరిచి ఉద్యోగం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. భర్త గారు కూడా సంపూర్ణ సేవకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి కొరత లేకుండా బిడ్డలను నడిపిస్తూ వచ్చారు. తాను ప్రొఫెషన్లో ఉన్నారు, భర్త సేవలో ఉన్నారు. ఆ విషయంలో కూడా దేవుని చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు వాక్యం ద్వారా వారిని దేవుడు నడిపించారు. తండ్రి యొద్ద కూడా అంత ఆత్మీయంగా, ఏ బిడ్డ అంత ఆత్మీయంగా వాళ్ళు లేకపోయినా ఉద్యోగాన్ని విరమించుకోవాలని అనుకున్న సమయంలో కూడా తల్లిదండ్రులు కూడా ఒప్పించారు. సమస్త విషయాల్లో ప్రభు సమాధానం ఇచ్చి లైన్ క్లియర్ చేసి నేటి వరకు నడిపిస్తూ వచ్చిన 1 year అయిందంట. వాళ్ళు అలాగూ భర్త గారి సేవకు వచ్చి ఏ కొదవ లేకుండా బిడ్డలను కాపాడుతున్నారు. దేవుడు చేసిన ప్రతి మేలును ఆ బిడ్డ నోటి ద్వారా చెప్పటం మనం విన్నాం. మరి కోవిడ్ అప్పుడు కూడా ఆ బిడ్డను వాడుకొని దేవుడు మంచి అవార్డు కూడా ఇచ్చారు. అందుకే దేవునికి స్తోత్రములు. ఇటువంటి మధురమైన మనోహరమైన సాక్ష్యాలని దేవుడు మనకు వినిపిస్తూ ఉండగా మన విశ్వాసం పెరగాల. మనం ఎందుకోసం, మన పిల్లలు ఎందుకోసం, మన జీవితం ఎందుకోసం, మన ఉద్యోగాలు ఎందుకోసం, రాకడి చివరిలో మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు, ఇవన్నీ మనము ఆలోచించి ఒక్కొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే మన ఛాలెంజ్ ఏంటి, మనమేం చేయాలి ప్రభు? అందరి సాక్ష్యాలు నేను వింటున్నాను, నేను నీ కొరకు ఏం చేయాలి అని ప్రభువుని అడిగి మన శేషి జీవితం ధన్యకరంగా ప్రభుకు మహిమకరంగా ఉండేటట్టు మనం చేసుకోవాలని హెచ్చరించబడుతున్నామని మరొక చిన్న హెచ్చరిక నేను నా హెచ్చరికగా తీసుకుంటూ మీకు కూడా ఆ హెచ్చరికను ఇస్తున్నాను. దేవుడు మన సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సృజన. విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. మంచి నాన్న, దేవునికి స్తోత్రం. మీకు కూడా వందనాలు. సాక్ష్యాన్ని వినిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థనా అంశాలు ఎవరికైనా ఉన్నట్లయితే చెప్పొచ్చమ్మా. ఎవరికైనా ప్రార్థనా అంశాలు ఉన్నాయా? నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నా, గుర్తుండే ఉంటుంది కనుక వాటి విషయమే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరికైనా లియా దెబోరా వాళ్ళు వెళ్ళారు ఈరోజు ప్రార్థన చేయించుకుని. వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బు తీసుకున్నారు, మళ్ళీ ఇవ్వలేదు. భారతి గారి కుమారుడు అది కూడా వెనక్కి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. 16,25,000 వారికి డబ్బు రావాల్సింది, అదంతా వారికి ముట్టినట్లుగా ప్రార్థన చేయమని మరీ కోరారు. ఆ డబ్బు ద్వారా మంచి స్థలం కూడా దేవుడు వారికి ఇవ్వటం ద్వారా మరో చోట మందిరం కట్టాలి వాళ్ళు. ఆ విషయంలో కూడా వారిని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇంకెవరికైనా ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, లేకపోతే మనం ప్రార్థన చేసుకుందాం. అక్క వందనాలు అక్క. పద్మన చెప్పండి. అక్క మా బంధువులే నాగేశ్వరరావు అని ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బాబు శ్రీను అని, వాళ్ళకి టైఫాయిడ్ జ్వరం వచ్చి బాగా బాధపడుతున్నారు అక్క. కొంచెం ప్రేయర్ చేయండి అక్క. వాళ్ళకి రక్షణ కూడా లేదక్క. నాగేశ్వరరావు శ్రీను నాగేశ్వరరావు ఎవరికి బాగలేదు అనుకుంటున్నాను. ఇద్దరికి బాగాలేదక్క, ఇద్దరికి టైఫాయిడ్ జ్వరాలు. భార్యాభర్తల కాదక్క, నాగేశ్వరరావు శ్రీను. వాళ్ళ నాగేశ్వరరావు ఏమో తండ్రి, కొడుకు ఏమో శ్రీను, బంధువులక్క. మా కుమారులకు ఆరోగ్యం బాగాలేదు, టైఫాయిడ్ అని వింటున్నాం. వారి కొరకు ప్రార్థన మరి జీవన సోదరి కోరుతా ఉన్నారు, ప్రార్థన చేద్దాం. చెప్పు. ఊహకి బాగాలేదు, నాకు బాగాలేదు అక్క. జ్వరం వస్తుంది, తగ్గలేదు. ప్రార్థన చేయండి. సరే, సావిత్రికి, ఊహాకు, తల్లికి, బిడ్డకి ఇద్దరికి కూడా బాగాలేదు. ఇంతకు ముందు కూడా మనం చెప్పింది చాలా బాగాలేదంట. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మన మధ్య ఉన్న మేరీ ప్రభ అమెరికాలో ఉన్నారు, అక్కడి నుంచి లాగిన్ అయ్యారు. మేరీ ప్రార్థన చేస్తానైనా, ప్రార్థన నడిపిస్తావా? చేస్తాను ఆంటీ.
వెరీ గుడ్, మంచిది నాన్న. చేయాలంటే చేయమా. తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. తండ్రి ప్రభా నాన్న మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. రాజా మీకే వేలాది వేల వందనాలు, మీకే వేలాది వేల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. ఎంతో గొప్ప దేవుడైన మీరు దేవా, మాకు దొరికిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. ఏ పాటి వారం ప్రభా నాన్న, మంటి పురుగు వంటి వారమైన మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా నాన్న ఎంతో గొప్ప రక్షణను ప్రభా మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాన్న. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు ప్రభా నాన్న. తండ్రి నాన్న ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నాన్న, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న. ఏ పాటి వారం ప్రభా నాన్న, తండ్రి ప్రభా నాన్న మిమ్మల్ని నాన్న తండ్రి అని పిలిచి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య దేవా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నాన్న. ఎవరు సమీపింపరాని తేజస్సులు నివసించు దేవుడు ప్రభా. అయితే నాన్న ఎల్లప్పుడూ మీరు మా మధ్యన ఉంటున్నారు నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకే లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. ప్రభా నాన్న ఇంతకాలం మమ్మల్ని కాచి ప్రభా మీ రెక్కల కింద భద్రపరిచిన దేవుడవు రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న. ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ద్వారా దేవ తండ్రి ప్రభా మాతో నాన్న మీరు నాన్న తండ్రి ప్రభా ఎన్నో దైవ తండ్రి ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాలు ప్రభా నాన్న మేము విని దేవ తండ్రి ప్రభా నాన్న మీ కృపలో ఎదగడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం నాన్న తండ్రి ప్రభా. నాన్న ప్రభా ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి ప్రభా మీరు నాన్న ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభా నాన్న ఎన్నో తండ్రి అద్భుత కార్యాలు చేశారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు ప్రభా నాన్న. తండ్రి ప్రభా నాన్న సాక్షి చెప్పిన సిస్టర్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి సేవలో నాన్న మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న. వారి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచుకోమని మొరపెట్టుకుంటున్నాం నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు నాన్న. మీకే లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న తండ్రి ప్రభా. అలాగే నాన్న తండ్రి ప్రభా నాన్న ప్రేయర్ కోరిన తండ్రి ప్రభా నా ఒక సిస్టర్ విషయమే మొరపెట్టుకుంటున్నాం. వారి నాన్న తండ్రి నాగేష్ బ్రదరు వాళ్ళ కొడుకు తండ్రి ప్రభా తండ్రి టైఫాయిడ్ ఫీవర్ తో నాన్న తండ్రి బాధపడుతుంటుండగా నాన్న తండ్రి ప్రభా ఆ బిడ్డల విషయమే నీ పాస్ అనేదికి వస్తున్నాం ప్రభా నాన్న. యెహోవా రాఫా ఏంటున్న దేవుడు దేవా, ఆ బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయితే ముఖ్యంగా నాన్న శారీరక స్వస్థత కాకుండా ప్రభా ఆత్మీయ స్వస్థత దయచేయండి ప్రభా, రక్షణ దయచేయండి నాన్న తండ్రి ప్రభా నాన్న. మీరు ఆకర్షించుకునేది ప్రభా, ఎవ్వరు మీ ఎద్దకు రాలేరు కదా నాన్న తండ్రి ప్రభా నాన్న. మీరు ఆ బిడ్డలను ఆకర్షించుకోమని, ఆ బిడ్డలకు రక్షణ దయచేయమని నీ పాసనలు మొరు పెట్టుకుంటున్నాం దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. అలాగే తండ్రి ప్రభా నాన్న సావిత్రి ఆంటీ వాళ్ళ ఆంటీకిను తండ్రి వాళ్ళ పిల్లలకి దేవ తండ్రి ఉంటున్న ఫీవర్ ని బట్టి నీ వాసనలు మొరు పెట్టుకుంటున్నాం. ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాన్న. క్లైమేట్ చేంజ్ వల్ల అనేక మంది దేవ తండ్రి ప్రభా జ్వరాలతో బాధపడుతుంటుండగా నాన్న తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నాన్న మీ నామంలో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాన్న. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నీ పాసనలు మొరు పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. అలాగే ఇంకా ఎంతమంది ప్రేయర్ కోరారో తండ్రి ప్రభా ఆ బిడ్డలందరినీ తండ్రి ప్రభా నాన్న వారి అవసరతలు అక్కర్లు తీర్చండి, మీ కృపల భద్రపరచుకోమని మొరపెట్టుకుంటున్నాం నాన్న. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇలాగ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాన్న తండ్రి ప్రభా. నీ వాక్యాన్ని విని దేవా ఎదుగుచుంటుండగా తండ్రి ప్రభా ఇంకా విశ్వాసంలో ఎదిగి తండ్రి ప్రభా మీరు ఆకడలో దేవా మేమందరము కూడా తండ్రి ప్రభా ఎత్తబడగలిగి తండ్రి ప్రభా నాన్న మీ అంతునైనా సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభా తండ్రి నాన్న బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా నాన్న. మీ కృపను అనుగ్రహించండి ప్రభా నాన్న. సహాయం చేయమని మొరుపెట్టుకుంటున్నాం నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మా బంధువుల్లో తండ్రి ప్రభా మా స్నేహితుల్లో అనేక మంది రక్షణ లేకుండా పోతున్నారు ప్రభా నాన్న. దేవా బిడ్డల విషయమే నీ పాసనలో మొరుపెట్టుకుంటున్నాం. సహాయం చేయండి, కనికరించండి ప్రభా నాన్న. ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కదా ప్రభా నాన్న. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవడానికి తండ్రి ప్రభా మీరొక్కరే నిజమైన దేవుడని నాన్న
ఎరగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. సమస్త మోకాలు తండ్రి ప్రభా మీ ఎదుట వంగాల్సిందే నాన్న. ప్రతి వాణి నాలుక మిమ్మల్ని స్తుతించాల్సిందే ప్రభా. అలాగా నాన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం నాన్న. సమస్త విషయాల్లో మీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.